అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. పరమ పవిత్రమైనటువంటి భగవద్గీతలో 16వ అధ్యాయం చాలా నిదానంగా నేర్చుకుంటున్నాం. ఎందుకంటే ఈ అధ్యాయాన్ని మనము చెక్ లిస్ట్ అని చెప్పేసి అనుకున్నాం. టిక్ మార్క్ కొట్టుకోవడం. ఈ లక్షణాలు నాలో ఉన్నాయా లేదా, ఈ లక్షణాలన్నీ కూడా నాలో ఉన్నాయా లేదా, నేనేమన్నా తప్పు చేస్తున్నానా, లేకపోతే నేను చేస్తున్నటువంటి దారి, నేను వెళ్తున్నటువంటి దారి సరైనటువంటిదా కాదు, అది చూసుకోవాలి. ఎందుకు చూసుకోవాలి? ఎందుకు సరైనటువంటి దారి ఏదైతే ఏంటి? నాకు ఒక పద్ధతి ఇష్టం అనుకోండి, ఆ పద్ధతి ప్రకారం వెళ్తాను. ఇంకొకళ్ళకి అదే పద్ధతి ఇష్టం అనుకోండి, వాడు వాడి పద్ధతిలో వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఏమవుతుంది? ప్రపంచమంతా కూడా మంచి అనే దాని నిర్వచనము, చెడు అనే దాని నిర్వచనము చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కొంతమందికి ఎవరన్నా కొట్టి తింటే తప్పనిపించదు వాళ్ళకి. ఒకటి సండాయల్తో ఒక సినిమా వచ్చింది, పాప్ కి దునియా అని చెప్పేసి. ఆ సినిమా లోపల వాడు హీరోయిన్ పరిచయం అయ్యి చాలా రోజుల తర్వాత కానీ వాడు తను చేస్తున్నది తప్పు అని చెప్పి తెలుసుకోడు. వాడు ఏమనుకుంటాడు? కొట్టడం, చిన్నప్పటి నుంచి కూడా వాడు గుండాలాగా పెరుగుతాడు. వాడు అదే కొట్టడము తీసుకోవడము తప్పేముంది అనుకుంటాడు. కొట్టాలి, ఇదే నా డ్యూటీ, కొట్టాలి, తీసుకోవాలి, తన్నుకోవాలి, అంతే అంతే. అలా డబ్బు సంపాదించాలి, అలాగ సుఖాలన్నీ అనుభవించాలి. వాడికి ఎవరు ఇది కరెక్ట్ తప్పు అని కూడా చెప్పరు. ఎప్పుడైతే కరెక్ట్ తప్పు అని కూడా చెప్పరో ఆ పద్ధతిలో వెళ్ళిపోతే అదే కరెక్ట్ అనుకుంటారు. అదేవిధంగా నిజంగా కరెక్ట్ తప్పు అని చెప్పి ప్రపంచంలో కనుక ఒక నిర్వచనం ఉండి అందరూ కనుక పాటిస్తే అసలు తప్పు చేసే వాళ్ళు ఉంటారు ప్రపంచంలో. ఎందుకంటే ఇది తప్పు అని చెప్పి తెలిసి కూడా చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది. తప్పేముంది, మాకు అలవాటైనది అని చెప్పేసి కొంతమంది వెళ్తారు. మేము ఒక జాబ్ లో జాయిన్ అయినప్పుడు, ఫస్ట్ సెయిల్లో నేను జాయిన్ అయినప్పుడు, ఆ సమయంలో నా మిత్రులంతా కొంతమంది వేరేదేదో గవర్నమెంట్ జాబులు జాయిన్ అవ్వాలి, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ జాయిన్ అవ్వాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఏవో చెప్తున్నారు. నేనన్నా ఇప్పుడు మనం జాయిన్ అయింది కూడా దాదాపు గవర్నమెంట్ జాబే కదా, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అంటే ఇది కూడా గవర్నమెంట్ జాబే కదా అంటే, ఇది కాదు, మనకేంటంటే ఆ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ లో బాగుంటుంది అని, జీతం ఎక్కువ ఉంటుందా అని అడిగాను. జీతం ఎక్కువ ఉండదు, కానీ డబ్బు బాగా సంపాదించవచ్చు అన్నారు. సో అది తప్పు అని ఎవరు అనుకోవడం లేదన్నమాట. అంటే తప్పు దారులలో డబ్బు సంపాదించడం తప్పు అని ఎవ్వరు అనుకోరు. బయటకు వచ్చి నీతులు చెప్తారు, వాళ్ళ మీద సినిమా తీశారనుకోండి, అవినీతి మీద సినిమా తీశారు అనుకోండి, చప్పట్లు కొడతారు, వాళ్ళు కూడా కన్నీరు గారుస్తారు మనతో పాటు. పక్కనేమో మనం అవినీతికి బలైపోయినటువంటి మనమంతా ఏడుస్తూ ఉంటాము, అవినీతి చేసేవాడు కూడా ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తూ అనుకుంటాడు అనమాట, ఈ పాపాత్ముడు ఎందుకు అవినీతి చేయాలి అని అనుకుంటాడు. ఇంటికి వెళ్ళగానే ఫోన్ వస్తుంది, 50,000 ఇవ్వమన్నాడు అంటే, 50,000 సరిపోదు, 1,00,000 ఇవ్వమను, నేను తినాలి, ఇంకా 4 పెట్టాలి అంటాడు. అయిపోయింది. అంటే తప్పు చేయడము అనేటటువంటిది నరనరాల్లో ఎలా జీర్ణించుకుపోయింది అంటే, ఎవరికి వారే దానికి ఒక సమాధానం చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఏమిటా సమాధానము? ఇది నేను ఎందుకు చేస్తున్నాను అనేటటువంటి దానికి. నేనేం చేస్తున్నాను? మినిస్టర్స్ కోట్ల కొద్ది డబ్బు సంపాదిస్తున్నారు, నేనేం చేస్తున్నాను? ఇంకోటి అంటాడు, గవర్నమెంట్ జాబ్ వాళ్ళు చేస్తున్నారు, నేను ఎందుకు చేయకూడదు? ఆఖరికి ఒక ఆటో వాడు కూడా మనల్ని మోసం చేస్తూ ఉంటాడు. 100 రూపాయలు అడిగే దగ్గర 400 రూపాయలు అడిగే అవకాశం కూడా ఉంది. అంటే ఏమైపోతుంది? ఎవరిని వాడు దోచుకు తినడం అనేటటువంటిది ఏదైతే ఉందో అది బాగా అలవాటైపోయింది. అంటే ఇది తప్పని తెలిసినప్పటికీ కూడా మారని వాళ్ళు ఎంతో మంది, అసలు ఇది తప్పే కాదు అనే వాళ్ళు కొంతమంది, తప్పని తెలిసినా కూడా మనస్సును చంపుకునే వాళ్ళు ఎంతో మంది. మళ్ళీ ఒకసారి చెప్తా, తప్పని తెలిసి చేస్తారు కొంతమంది, అవును తప్పే చేస్తానని చెప్పేసి అంటారు అంతే. ఇంకొంతమందికి అసలు ఇది తప్పని కూడా తెలియదు, కానీ తప్పని తెలిసి దాన్ని సమాధాన పరుచుకుంటూ అందరి లోపల కూడా గొప్ప వాళ్ళుగా బతుకుతున్న వాళ్ళు ఎంతమంది, జీవితం లోపల అదొకటి అలవాటు చేసుకుని మనస్సును చంపేసుకున్న వాళ్ళు ఎంతమంది. కాబట్టి వీళ్ళందరికీ కూడా దైవాసుర సంపద విభాగ యోగం చెప్తే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు కూడా బహుశా. దైవ లక్షణాలు ఎందుకు కావాలి, ఆసురీ లక్షణాలు అంటే ఏంటి? ఎందుకంటే ఎవరో ఒకరు మంచి చెడు అనేటటువంటిది నిర్ణయం చేయాలి కదా. మన రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం లోపల ఇవి మంచి పనులు, ఇవి చెడ్డ పనులు, ఇవి నీ బాధ్యతలు, ఇవి నీ హక్కులు, ఇలాగ మనకు అన్ని కూడా రాసిచ్చారు. అదే విధంగా మన జీవితం అనేటటువంటి దానికి
భగవంతుడు ఈ రాజ్యాంగాన్ని రాసిచ్చారనమాట. అందులోపల కొన్ని చెప్పారు. ఈ లక్షణాలు ఉంటే నువ్వు మంచివాడివి, ఈ లక్షణాలు లేకపోతే నువ్వు మంచివాడివి కాదు, నువ్వు రాక్షసుడితో సమానము అని కూడా చెప్పారు. మామూలు మాట కాదు, నువ్వు రాక్షసుడితో కూడా సమానము అన్నారు అంటే ఒకసారి ఊహించుకోవచ్చు. అంటే ఎంత ఏ రేంజ్ లోపల మనల్ని భగవంతుడు ఆడుకోవడానికి ప్రయత్నం చేశాడు అనేటటువంటి దాంట్లోపల కొనసాగింపుగా మనం ఎన్నో 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 విషయాలని తెలుసుకున్నాం. గత వారం వరకు కూడా బోల్డ్ అనే విషయాలు తెలుసుకున్నాం. చాలా 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 నిదానంగా కూడా తెలుసుకున్నాం. అయితే ఏమైతుంది అంటే క్లుప్తంగా మనం తెలుసుకున్నాం ఏంటి? ముందుగా అభయం. అభయం అనేది ఏంటంటే ఎవరికి భయపడకుండా ఉండడం. రెండవది లేదు అన్నప్పుడు ఎందుకు భయపడతాం? ప్రపంచంలో ఉన్నది అంతా కూడా భగవంతుడే అన్నప్పుడు ఎందుకు భయపడతాం? సత్వ సంశుద్ధి అని తర్వాత తెలుసుకున్నాం. అంటే అంతఃకరణని శుద్ధిగా ఉంచుకోవాలి, పవిత్రంగా ఉంచుకోవాలి. చెత్తనంతా కూడా బయటపడేయాలి. చెత్తనంతా కూడా ఒక రోజులో బయటపడేయడము సులువు కాదు కాబట్టి మెల్లగా 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 దీన్ని బయటపడేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ విధంగా మనకి ఏమవుతుంది? మనస్సు కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతుంది. ఇక జ్ఞాన యోగ వ్యవస్థితి అని మూడోది తెలుసుకున్నాం. జ్ఞాన యోగ వ్యవస్థితి అంటే ఏంటి? ఇటు జ్ఞాన మార్గము, ఇటు యోగ మార్గము. ఈ యోగ మార్గం అంటే కర్మయోగం అన్నమాట. ఈ రెండింటి లోపల కూడా స్థిరంగా ఉండగలగడము అంటే నిశ్చలంగా ఉండగలగడము, రెండింటిని కూడా చక్కగా అన్వయించుకోగలగడము. అంటే కర్మలోంచి ఇక ఆటోమేటిక్ గా జ్ఞానంలోకి వచ్చేస్తాడు. ఇటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో కర్మలోంచి చక్కగా జ్ఞానంలోకి వస్తాడన్నమాట. ఇక దానము, అంతేనా? తప్పు చెప్పారా? అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థ, దానం తమశ్చ. దానం. దానం అంటే ఏంటి? ఎవరైతే అర్హత కలిగి, నా గొంతు వినిపిస్తుందా? దానము. దానము అంటే మన దగ్గర ఉన్నటువంటిది ఎంతో కొంత మనం వేరే వాడికి ఇస్తాం. అంటే మనం నష్టపోతున్నాము అని అనుకోకుండా అవతల వాడికి ఇచ్చేదాన్ని దానం అంటారు. మనం నష్టపోతున్నాము అని అనుకోం దానం చేస్తున్నప్పుడు. ఏ ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా నేను నష్టపోతున్నాను అని చెప్పి దానం చేయడు. దానం చేసేటప్పుడు మనస్ఫూర్తిగా చేస్తాడు. ఎలాంటి వాడైనా సరే మనస్ఫూర్తిగా చేస్తాడు. అంటే తన దగ్గర ఒక వస్తువు తగ్గుతున్నప్పటికీ కూడా వేరే వాడికి సంతోషంగా ఇవ్వడాన్ని దానం అంటారు. అయితే ఈ దానము దురదృష్టవశాత్తు ఏంటంటే అర్హత లేని వాళ్ళకి ఇవ్వడం. దీన్ని అపాత్ర దానం అంటారు. అపాత్ర దానం కాకుండా దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పైననే ఉంది. ఇక దమము. దమము అంటే మొట్టమొదటిసారిగా మనము ఏ వస్తువునైతే చూస్తామో దానిపైన విషయాల్ని నిగ్రహించుకోవడానికి మనకి ఇంద్రియాలు ఉన్నాయి. ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. మనస్సును నిగ్రహించుకోవడం సరే, అది ఎలాగో ఉంది, తర్వాత వస్తుంది. కానీ ముందుగా నిగ్రహించుకోవాల్సినటువంటివి ఇంద్రియాలు. ఇదే విషయాన్ని మనం 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో కూడా చాలా వివరంగా తెలుసుకున్నాం. ముందుగా ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. ముందు ఇంద్రియాలు తప్పుదారి పోయే అవకాశం ఉంది. ఒక చెడు వస్తువు కనిపించినా కూడా, లేకపోతే ఒక చెడు మాట వినిపించినా కూడా, ఒక అనవసరమైనటువంటి విషయం వినిపించినా మనం అటువైపు ఆకర్షితులం అవుతాము. ఆకర్షితులం కాకుండా మనసుతో సంబంధం లేదు దానికి. అక్కడ ఒక లడ్డు అక్కడ కనిపించింది అంటే తినాలనిపిస్తుంది. దానికి మనస్సు తర్వాత. ముందు ఫస్ట్ అక్కడ మనకి ఇంద్రియం, నోరనే ఇంద్రియం లోపల నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. సో కాబట్టి ఏంటంటే అదేదైతే ఉందో దాన్ని దమము అంటారు. అంటే ముందుగా దాన్ని నిగ్రహించుకోవాలి, ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. తర్వాత యజ్ఞం. యజ్ఞం అంటే ఏంటి? మంచి కార్యాలు చేయగలగడము. ప్రతిదీ కూడా మంచి కార్యమే. అందులో అన్నిటికంటే కూడా గొప్పది స్వాధ్యాయము అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. తర్వాత వచ్చేది కూడా స్వాధ్యాయమే. స్వాధ్యాయం ఏంటి అంటే యజ్ఞాలలో 12 రకాల యజ్ఞాలు ఉన్నాయి, అన్ని కూడా గొప్పవి అని చెప్పి తెలుసుకుని అందులోపల స్వాధ్యాయం ద్వారా బ్రహ్మజ్ఞానము మనం చేరుకుంటాము అన్న విషయాన్ని తెలుసుకున్నాం. తర్వాత వచ్చినటువంటి మన దైవ లక్షణం కూడా స్వాధ్యాయము. స్వాధ్యాయం అంటే ఎప్పుడు నిరంతరము కూడా ఏదో ఒకటి అభ్యసిస్తూ నేర్చుకుంటూ ఉండాలి. దానికి నేను ఒక కథ కూడా చెప్పాను, మీ అందరికీ బహుశా జ్ఞాపకం ఉండే ఉంటుంది. ఒక వ్యక్తి ఆయనను ఉరిదీసే సమయం వరకు కూడా, ఉరిదీసే సమయం లోపల ఏం చేస్తావు అంటే, బయట ఇందాక నుంచి ఒక అతను 2 గంటలుగా చూస్తున్నాను, అద్భుతంగా ఒక కొత్త ఇన్స్ట్రుమెంట్ వాయిస్తున్నాడు, అతను ఒకసారి లోపల తీసుకొచ్చి నాకు నేర్పియమనండి అంటాడు. ఇంకో 3-4 అవర్స్ లోపల నేను ఉరిదీస్తామయ్యా, ఏంటి కోరిక అంటే ఏం లేదు పిలుచుకున్నాను అంటాడు. అతను పిలుచుకొచ్చాక అతను అన్ని డౌట్స్ అడుగుతాడు. ఆ ఇన్స్ట్రుమెంట్ తను కూడా కొద్దిసేపు వాయించగలిగేంత స్టేజ్కి వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత థ్యాంక్ యూ అని చెప్తాడు. తర్వాత ఉరికమ్మానికి ధైర్యంగా వెళ్తాడు. అంటే నేర్చుకునే దానికి వయసుతో సంబంధం లేదు. జీవితము ముగిసిపోతుంది అని చెప్పి తెలిసినప్పుడు కూడా నేర్చుకోవడం అనేటటువంటిది ఆ విషయంలో మనం చూసి గుర్తించవచ్చు. కాబట్టి మనం ఎప్పుడు కూడా నేర్చుకునే విషయం లోపల వెనకకి వెళ్ళకూడదు. నేర్చుకోవడము ఆపేసి, ఇప్పుడు మీరు ఉదాహరణకు చూడండి, మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, గుడికి వెళ్తాము, దండం పెట్టుకుంటాము, కొబ్బరికాయ కొడతాము. ఇందులో నేర్చుకునేదంటూ ప్రత్యేకంగా ఏం లేదు. పోనీ ఆ కొబ్బరికాయ కొడుతూనో అభిషేకం చేస్తూనో భగవంతుడితో మనస్ఫూర్తిగా మాట్లాడుతూ ధ్యానం లోపలికి వెళ్ళిపోయి అది కూడా జరగదు. అక్కడ ఒక యాంత్రికమైనటువంటి ప్రక్రియ జరుగుతుంది, కానీ అక్కడ స్వాధ్యాయం అనేటటువంటిది జరగదు. యాంత్రిక ప్రక్రియ కాకుండా భగవంతుడిలో ఐక్యమయ్యేటటువంటి అనన్య భక్తి ఉంటే తప్పు లేదు. కానీ ఇక్కడ మనకు చూసినటువంటి విషయాలలో ఏమవుతుంది? ఎక్కువగా యాంత్రిక ప్రక్రియలే అవుతాయి.
దానికి తోడు రష్ ఉంటే ఇంకా చెప్పక్కర్లేదు. ఇంకా తోపులాటలు, ఇంకా తన్నుకోవడాలు. దురదృష్టం. ఒకసారి ఏమైంది, ఉత్తర ద్వార దర్శనానికి నేను మా ఇంటి దగ్గర ఆలయానికి వెళ్ళాను. అందరూ అన్నారు కదా, సరే వెళ్దాం అని చెప్పేసి వెళ్ళాను. వెళ్తే నన్ను తోసేస్తున్నారు జనాలు. నేను కూడా సరే ఎలాగో అలాగ చూడాలి అన్నట్టుగా వెళ్ళిపోతున్నాను. నన్నెవరో తోస్తున్నారు. నా ముందు ఒక ఆయన నా వల్ల తోయబడ్డాడు. చూడగానే ఆయన ఎంత నిరాశ చెందాడు తెలుసా? నా వైపు చూసి ఏంటయ్యా నువ్వు అన్నట్టుగా అన్నాడు. ఒక్కసారిగా నాకు మనసు విరిగిపోయింది. ఛీ! ఏం చేశాను నేను అని ఆయనని లైన్‌లో నిలబెట్టి నేను బయటకొచ్చేసాను. తప్పైంది సార్, క్షమించండి నన్ను అని చెప్పేసేసి ఆయన చేతులు పట్టుకొని మరీ చెప్పాను. నన్ను క్షమించండి అని చెప్పి బయటకొచ్చేసాను. నాకు ఉత్తర ద్వార దర్శనము అవ్వకపోయినా పర్వాలేదు. కానీ నేను చేసింది తప్పు. ఆయన ఎంత అప్‌సెట్ అయ్యాడంటే, అండ్ హి వాస్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆయన మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడాను. ఎవడు ఇలా తోస్తున్నాడు అన్నట్టుగా, నేను తోసేది కాదు కదా, నన్నెవరో తోసారు. దానివల్ల నేను ఆయనను ఆ ఊపు లోపల అయిపోయింది. తోసాను, తొయ్యలేదని అబద్ధం చెప్పను. సో ఇదేమైపోతుందంటే, యాంత్రికమైనటువంటి దాని వల్ల మనకు ఫలితం ఉండకపోవడం సరిగదా, మనం తప్పు పనులు కూడా ఎక్కువ చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి స్వాధ్యాయం అనేటటువంటిది ఏదైతే ఉందో, ఇది అన్నింటిలోకి గొప్పదని దేవుడు చెప్పాక ఇక మనకెందుకు ఇబ్బంది? దేవుడే చెప్తున్నాడు. స్వాధ్యాయం తపహార్జవం. తపహ అంటే తపించడము. ఏదైనా కూడా మనస్సు, వాక్కు, శరీరము వీటన్నిటికీ కూడా తపించడము అంటే శ్రమ పడడము అనేటటువంటి మీనింగ్. ఆ శ్రమ పడుతూ మనము దాన్ని సాధించడాన్ని తపస్సు అని చెప్పేసి అంటారు. తపస్సు అంటే ఒక దగ్గర కూర్చొని అది ధ్యానం, అది వేరు. తపస్సు అంటే తపించడము. తపించడం అంటే ఏంటి? మన తలకాయని నీళ్ళలో పెట్టారనుకోండి, రామకృష్ణ పరమహంస ఉదాహరణలు లాగా. ఆ నీళ్ళలో పెట్టగానే ఏం చేస్తాం మనము? నాకు ఊపిరి కావాలి అని చెప్పి తపిస్తాం. ఊపిరి కావాలి, నాకు ఊపిరి కావాలని తప్పిస్తాం. అదన్నమాట. ఎంత ప్రయత్నం చేస్తామో, తల ఇలా తీసుకుంటాము, చేత్తోటి వెనక్కి లాగడానికి ప్రయత్నం, అదంతా కూడా తపస్సే. తపస్సు అంటే తపించడము, ప్యాషనేట్ గా. ఇంకా నాకేమి ఇంకా వేరే అవసరం లేదు, ఇదొక్కటి ఉంటే చాలు, ఇదొక్కటైతే చాలు. ఇప్పుడు సినిమా థియేటర్ లో మనం సినిమాలు చూడడానికి ఎలా వెళ్లే వాళ్ళం, ఇప్పుడైతే సరే ఆన్లైన్ టికెట్స్ అన్ని వచ్చాయి. సినిమా కూడా 2-3 రోజుల్లో రష్ తగ్గిపోతుంది. చిన్నప్పుడు ఎలా వెళ్లే వాళ్ళం? ఆ సినిమాకి టికెట్ దొరకాలి అని చెప్పేసి ఎంత మనకు ఇది ఉండేది, అది తప్ప వేరే గోల్ ఉండేది కాదు. అదే విధంగా హైదరాబాద్ లోపల ఈ బ్రదర్స్ ఇవన్నీ అయిన టైంలో వైభవ్ అని చెప్పేసి ఒక వస్త్ర బండ, ఇది మనం ఏమంటారు, దాన్ని ఏమంటారు, ఈ జేసీ బ్రదర్స్ వీటన్నిటిని ఏమంటారు, బట్టల షాపులను ఏమంటారు వాటిని? షోరూమ్ సార్, షోరూమ్స్. షాపింగ్ మాల్. అదే ఆ షాపింగ్ సంథింగ్, అది అలాంటిది వచ్చింది కదా. అలా వచ్చినప్పుడు మనకేమైంది, వైభవ్ ఓపెన్ చేయడానికి అని చెప్పి శ్రీదేవి వచ్చింది. శ్రీదేవి రాగానే నేను ఏం చేయాలి ఇప్పుడు? మా కాలేజ్ ఏమో చాలా దూరం అండ్ వైభవ్ ఓపెన్ అయిందేమో కోటి లోపల. వెళ్ళిపోయి నేను ఎట్లా మరి ఎప్పుడు క్లాస్ మిస్ అయ్యేది కాదు నేను. మరి ఒక్క రోజు కూడా, మరి నా ఇంజనీరింగ్ 4 ఏళ్లలో నేను క్లాస్ మొత్తం మిస్ అయింది ఒక రోజు. సో అలాంటిది మరి ఎలాగ ఇప్పుడు నాకు బెంగగా ఉంది, ఏం చేయాలి? శ్రీదేవి వచ్చింది, చూడకుండా వెళ్ళిపోతానేమో అని బెంగ. వెళ్ళిపోయి కోటికి వెళ్ళి శ్రీదేవిని చూసి, శ్రీదేవి చెయ్యి ఊపిన తర్వాత అమ్మయ్యా, అంటే నన్ను చూసి ఊపలేదు, కాకపోతే ఎవరికి వాడికే వాళ్ళనే చూసి ఊపింది అనేటట్టుగా అనిపించింది. అప్పుడు మళ్ళీ నేను కాలేజ్కి వెనక్కి వెళ్ళిపోయాను అన్నమాట. అది తపన. సో అందరూ ఇలా చేశారో లేదో నాకు తెలియదు, కానీ అది నిజం. అంటే తపన అంటే ఏ విషయంలో అయినా మనకు తపన అనేటటువంటిది చిన్నప్పటి నుంచి ఉంటుంది. ఏదో ఒక విషయం లోపల, ప్రతి విషయం లోపల కూడా మనము ఇలాంటిది అందరికీ ఏదో ఒకటి ఉంటుంది. ఆ సమయంలో అది చాలా ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది అంతే. అలా అనిపించడం వల్ల ఆ తపన. ఇక తర్వాత ఆర్జవం. ఆర్జవం అంటే ఏంటి? సత్యనిష్ట, ప్రశాంతంగా ఉండడం, అంతరంగము గాని బాహ్యంలో గాని. ఎవరు అన్మ్యూట్ వచ్చిన్నారు? ఎవరైనా అన్మ్యూట్ చేసుకోకండి. అంతరంగంగా బాహ్యంగా కూడా 2 రకాల పదాలు ఉండవు, ఒకటే పదం, ఒకటే మాట. అటువంటి అద్భుతమైనటువంటి ఇవన్నీ కూడా దైవ లక్షణాలని మొదటి శ్లోకంలో తెలుసుకున్నాం. రెండో శ్లోకంలోకి వచ్చాం. రెండో శ్లోకంలోకి వచ్చినప్పుడు హింస పెట్టకూడదు అన్నాం. హింస పెట్టడం అంటే మాటలలో గాని వాక్కులో గాని అహింస సత్యమకూడదు. సో అహింస ఎవరిని బాధ పెట్టకూడదు. ఎవరిని బాధ పెట్టకూడదు అంటే మాటలతో వేధించకూడదు. మనకు తెలుసు ఒక్కొక్కసారి మాటలతో వేధించాలి అని చెప్పేసి అనిపిస్తుంది. మాటలతో వేధిస్తాం కొంతమందిని, వంకర మాటలు, సెటైర్ మాటలు, తెలిసి కూడా అబద్ధాలు వాళ్ళని కుటిలంగా చెప్తూ ఉంటాం. అదన్నమాట. అట్లా చేయడం ఏదైతే ఉందో మాటలతో బాధ పెట్టడం, తర్వాత శారీరకంగా ఆఫ్ కోర్స్ బాధ పెట్టడము, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అహింస. ఏ విధంగా ఏ ప్రాణికి కూడా మనను బాధ పెట్టకుండా ఉండడానికి ప్రయత్నం చెయ్యాలి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ లక్షణాలన్నీ అందరికీ ఉంటాయా అంటే అందరి లోపల ఉన్న లక్షణాలే ఇవి లక్షణాలు మనలో లేక కాదు. కానీ ఏమవుతుందంటే వీటిని నిరంతరము పాటించాలి. ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలలో
ఒక్క లక్షణం కూడా లేని వాళ్ళు ఉండరు తెలుసా. అన్నీ ఉంటాయి. కానీ ఏమవుతుందంటే అది పాటించడానికి ఎక్కువగా ఇష్టపడరు. నిరంతరము దాన్ని ఒక సాధనలాగా చేయడానికి ఎవరు ఇష్టపడరు. అది నిరంతరము సాధనలాగా చేయాలి, ఒక యజ్ఞంలాగా చేయాలి. ఈ దైవ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, దైవీ లక్షణాలు, వాటిని మనం ఒక సాధనలాగా చేస్తే మాత్రం బాగుంటుంది. అంటే ఏ పని చేసినా ముందు ఇమీడియట్ గా ఆత్మ విమర్శ. అయ్యో ఇది కరెక్టా తప్ప, ఇది అకార్డింగ్ టు భగవద్గీత ఇది తప్ప. నెక్స్ట్ సత్యం. సత్యం అంటే మారనటువంటి తత్వము. మారనటువంటి తత్వము మనకు ప్రియంగా ఉండాలి, హితం చేయాలి, అలా ఉన్నటువంటిది సత్యం. అంతేగాని ఇప్పుడు అక్కడ ఆ ముని ఉన్నాడు కదా, ఒకడు ఎవడో తపస్సు చేసుకుంటున్నట్ట ఋషి. ఇందులోకే దొంగలు ఒక అతన్ని వెంటాడుతూ వచ్చారు. వచ్చి అతను ఎక్కడున్నాడు అని అడగగానే ఆయన ఎక్కడో దాక్కుంటాడు. దాక్కోగానే ఈయన స్వామీజీ చూస్తాడు. అది దొంగలు వచ్చి అడుగుతారు, స్వామీజీ ఇక్కడి నుంచి ఒక వ్యక్తి వెళ్ళాడా, ఆయన ఎక్కడున్నాడు అంటే అబద్ధం చెప్పకూడదు కదా, అక్కడ ఉన్నాడు అంటాడు. వాడు వెళ్ళి వాడిని చంపేస్తారు. సో కాబట్టి ఏంటంటే అసత్యమా సత్యమా అనేది కాదు, ఆ సమయానికి అది హితమైనటువంటిది అవ్వాలి. అదొకటి. ఇంకోటి సత్యంకి ఏంటంటే మార్పు లేనటువంటి తత్వం ఏదో అది గుర్తించగలగాలి. అంటే నిజం అనేటటువంటిది ఒక పద్ధతిలాగా పెట్టుకోవాలి. సత్య హరిశ్చంద్ర అంటారు. అంటే ఆడిన మాట తప్పకపోవడము, లేదా తప్పడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఉదాహరణకి భార్యని నేను ఎప్పటికీ కూడా వదలను అని చెప్పేసి మనం పెళ్లి లోపల మాటిస్తాం. కానీ భార్యను అమ్మేస్తాడు అతను, ఒకరింట్లో దాసిలాగా అమ్మేస్తాడు. కానీ అది ఎందుకోసము? తను ఒకళ్ళకి ఇచ్చినటువంటి మాట పరిపాలన కోసం. అంతేగాని నువ్వు అక్కడ భార్యలా వదిలేసావు, మరి అది కూడా మాట తప్పినట్టు కదా అంటే కాదు. ఈ సత్యనిష్ట కోసము ఆమెను అక్కడ పెట్టాడు. పెట్టి తర్వాత నేను డబ్బు సంపాదించి మళ్ళీ భార్యను తెచ్చుకుందాం అనుకుంటాడు. అది వేరే సంగతి. తెచ్చుకోలేకపోతాడు. తను శ్మశానంలో పనిచేయాల్సి వస్తుంది. తన సొంత కుమారుడినే గుర్తించలేనటువంటి పరిస్థితి. చనిపోతాడు కుమారుడు. చనిపోతే భార్య వస్తుంది. భార్య వచ్చి ఆ కాటి కాపరిగా అతను అడుగుతుంది అనమాట, ఇక కుమారుడిని అదే ఇది చెయ్యాలని. చెల్లంటే అతను అంటే డబ్బు ఇవ్వు అంటాడు. డబ్బు ఇవ్వంటే నా దగ్గర డబ్బేమీ లేదు. ఆమె గుర్తుపట్టదు అతన్ని, ఇతను ఆమెను గుర్తుపట్టాడు. అప్పుడు ఆమెను అంటాడు అనమాట, నీ మెడలో ఉంది కదా హారము, అది ఇవ్వు అంటాడు. అప్పుడు ఆమె గుర్తుపడుతుంది, ఇది నా భర్తకు తప్ప మరి ఇంకెవరికి కనిపించదు. అంత కష్టపడ్డారు సత్యాన్ని పాటించడం కోసము. జీవితం అంతా కూడా ఆడిన మాట తప్పకుండా ఉండడం కోసం అని ఎంత కష్టపడ్డారో చూడండి. అది. ఇక అక్రోధము. ఇక్కడ అక్రోధము అంటే ఏంటంటే, క్రోధం అనేది ఎప్పుడు వస్తుంది? కోరిక తీరనప్పుడు కోపము క్రోధంగా మారిపోతుంది. అంటే పట్టరానటువంటి కోపం అనమాట. ఇది అందరికీ వస్తుంది. అసలు క్రోధంని సున్నా చేయడం అనేటటువంటిది అసంభవం. మానవ జన్మ ఉన్నన్ని రోజులు వచ్చి తీరుతుంది. ఆ క్రోధం వల్ల ఏమవుతుంది? ప్రతీకార వాంఛ కూడా పెరుగుతుంది. ఆ ప్రతీకార వాంఛని కూడా తగ్గించుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎందుకంటే ఇది వింటే తర్వాత ఇంకొకటి వెరీ సిమిలర్ ఉంటుంది. దానికి దీనికి డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి. అక్రోధ అంటే ఏంటంటే క్రోధము లేకుండా ఉండడము. క్రోధం అంటే ఏంటి? ప్రతీకార వాంఛతో రగిలిపోవడం. నాకు ఇలా చేశారు, నేను ఎలా అయినా చేస్తాను. కోరిక తీరకపోయినా కూడా క్రోధం వస్తుంది. అది కాక మనకి ఎవరైనా అపకారం చేసినా కూడా కోపం వచ్చి ఆ కోపం కాస్త పట్టరానటువంటి క్రోధంలోకి వెళ్ళిపోతుంది. ఇది. ఇక తర్వాత అక్రోధ తర్వాత ఏమొస్తుంది? ఎవరన్నా చెప్పండి. అహింస, సత్యం, అక్రోధ, శాంతి. శాంతి చెప్పారా? త్యాగము. త్యాగం అంటే ఏంటి? త్యాజ్యం అంటే ఏంటి? త్యజ్య అనే ధాతు నుంచి వచ్చినటువంటిది. ఏం త్యాగం చేయాలి? చేయాలంటే కోరికలు త్యాగం చేయాలి, ఇంద్రియాసక్తి త్యాగం చేయాలి. ఇలాంటివన్నీ ఉన్నప్పటికీ కూడా మనం ఏమనుకోవాలి? మనం దానికి ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. జ్ఞానేశ్వరిలో చెప్పినటువంటి ఉదాహరణలు ఏమనుకుని, శరీరాన్ని త్యాగం చేయడము అంటే శరీరం నేను కాదు అన్నప్పుడు త్యాగం చేసేయగలం. అదే విధంగా మట్టి త్యాగం అయిపోతే ఏమైతుంది? కుండ అనేది ఉండదు. సముద్రంలో నీరు త్యాగం అయితే సముద్రం అనేటటువంటిది ఉండదు. అదే విధంగా ఈ దేహం అనేటటువంటిది దీనిపైన పెద్ద మనకు భ్రమ లేకపోతే అప్పుడు మనం ఆత్మస్వరూపం అయిపోతాం. దానికి మనం ఉదాహరణ కూడా జైనుల ఉదాహరణ కూడా తెలుసుకున్నాం. సో త్యాగ లక్షణం అన్నిట్లోకి కూడా గొప్పది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ 26, ఇంకా మొత్తం చెప్పుకోలేదు, మొత్తం 26 లక్షణాలు ఉంటాయి. అన్నింటిలోకి కూడా త్యాగం అనేటటువంటిది చాలా గొప్పది. త్యాగం అనేది ఏంటంటే అసలు పూర్తిగా నా పైన నాకు ఎటువంటి భావన లేకపోవడం. ఇది త్యాగం అనేటటువంటిది అన్నిటికంటే గొప్పదని ఎందుకు చెప్తారంటే, ఈ త్యాగం అనేటటువంటిది ఆత్మ జ్ఞానానికి సమానం. ఎవరైతే ఆత్మ జ్ఞానాన్ని సాధిస్తారో వారు ఏమనుకుంటారంటే, ఇక నాదేది కాదు, ఇక నాకేది లేదు, నాదేది కాదు అనేంత స్థాయికి వెళ్తే అది ఆత్మజ్ఞానానికి తక్కువ కాదు. ఆత్మజ్ఞానం కూడా అంతే. ఈ శరీరం నాది కాదు, ఈ వస్తువులు నావి కావు, ఇవేవి కూడా నావి కాదు అనేటటువంటి ఆలోచనకి వెళ్ళడమే ఆత్మజ్ఞానం. త్యాగంలో కూడా ఆ స్థాయికి వెళ్తారు. అంటే ఉన్నటువంటి స్వార్థాలన్నీ కూడా, లౌకిక స్వార్థాలు ప్రతిదీ కూడా పూర్తి స్థాయి లోపల వదలడము. తర్వాత శాంతి.
శాంతి అంటే ఏంటి? శమము, మనస్సుని నిగ్రహించుకోవడము. మనస్సుని నిగ్రహించుకోవాలి. అంటే కోరికలు రాకుండా కాపాడుకోవాలి. ఇప్పుడు జనరల్ గా మనకు అన్నింటికి కారణము మనస్సే. దీన్ని మనం ఏమనుకున్నాము? మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయోహ అనుకున్నాం. అన్నింటి కూడా మనసే కారణము. మనసే సంకల్పాలు చేస్తుంది. ఆ సంకల్పాలు చేయడం వల్ల ఏమవుతుంది? మనకు బంధంలో ఇరుక్కుంటున్నాం. బంధంలో అంటే ఏంటి? ఈ చుట్టాలు, ఫ్రెండ్స్, పిల్లలు, బంధువులు ఇవన్నింటిలో ఇరుక్కుపోతున్నాం. వాటిని వదలాలని ఎవరికీ అనిపించదు. నెక్స్ట్ మోక్షయోహ. మోక్షం కూడా ఇదే కారణం. మనస్సుని ఎప్పుడైతే నువ్వు వద్దు అని చెప్పేసి ఒకసారి నిశ్చయం చేసుకుంటావో అప్పుడు మోక్ష మార్గంలోకి వెళ్ళిపోవడం అనేటటువంటిది పెద్ద దూరం ఉండదు. చాలా సులభం. మనస్సే కారణము. మనస్సే నువ్వు బంధంలో ఉంటావా, మోక్షంలో ఉంటావా, జనన మరణ వలయంలో ఉంటావా, దానిని దాటి మోక్ష మార్గంలో భగవంతుడి యొక్క స్వరూపాన్ని తెలుసుకుని నిరంతరము ఆనందంగా ఉంటావా అనేటటువంటిది కేవలము మనస్సే కారణము. కాబట్టి ఆ మనస్సుని మనం నిగ్రహం పెట్టుకోవడాన్ని శాంతి అంటారు. దీన్నే శాంతము, మన శమము, శాంతము. ఇందాక వచ్చిన దమముకి దాంతము. దమము అంటే ఇంద్రియ నిగ్రహము, శమము అంటే అంతరింద్రియ నిగ్రహము. దమము అంటే బహిరింద్రియ నిగ్రహము, అంటే కళ్ళు, ముక్కు, నోరు, చెవులు ఇవేవైతే కనిపిస్తూ ఉంటాయో వాటి నిగ్రహాన్ని దమం అంటాము. శమం అంటే అంతర్ ఇంద్రియ, లోపల ఉన్నటువంటి ఇంద్రియం, కనిపించినటువంటి ఇంద్రియము మనస్సు. మనస్సు లేదు అని ఎవరు చెప్పరు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మనస్సు యొక్క అనుభవం ఉంటుంది కాబట్టి. ఈ మనస్సే 4 భాగాలు ఉంటుంది అని చెప్పి మనం తెలుసుకున్నాం. మనస్సు ఏమో సంకల్పాలు చేస్తుంది. ఈ మనస్సు యొక్క ఇంకొక భాగము బుద్ధి అంటారు. అదేం చేస్తుందంటే నువ్వు సంకల్పాలు చేసావు సరే, కానీ ఇది నీకు మంచిది కాదు, అది నీకు మంచిది కాదు. కేసు చెప్తుంది, ఇది తింటే ఈ లాభం, ఇవి తింటే నష్టాలు ఏమేమి ఉన్నాయి, కాబట్టి నువ్వే డిసైడ్ చేసుకో అని చెప్పేదాన్ని బుద్ధి అంటారు. మనస్సుకి ఇంకో లక్షణం కూడా ఉంది, ఏంటంటే ప్రతి విషయాన్ని ఇక్కడ స్టోర్ చేయడం, దాన్ని చిత్తము అంటారు. మనస్సుకి ఇంకో లక్షణం కూడా ఉంది, నేను, నాది అనేటటువంటి భావన, దాన్ని అహంకారము అంటాం. అహంకారం అంటే ఇక్కడ పొగరు అని కాకుండా నేను అనేటటువంటి ఒక ఫీలింగ్ ఏదైతే ఉంటుందో భావన, దాన్ని అహంకారం. ఈ 4 కూడా మనస్సు యొక్క రూపాలు. వీటిని ఏమంటారు? అంతఃకరణాలు అంటారు. బాహ్య కరణాలు అంటే కాళ్ళు, చేతులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో బాహ్య కరణాలు, నోరు. కానీ అంతఃకరణాలు అంటే ఏంటంటే లోపల నుంచి మనకు కనిపించకుండా చేసేటటువంటివి. అది మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఈ విధంగా వీటన్నిటిపైన నిగ్రహం తెచ్చుకోవడం ఏదైతే ఉంటుందో అప్పుడు మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే శమము మనస్సులోంచి వచ్చింది కాబట్టి శాంతి, అంతరింద్రియ నిగ్రహంని శమము లేదా శాంతి అంటారు. గత వారం తెలుసుకున్నటువంటి అపైశునం, అవతల వాళ్ళ లోపల లోపాలు అంటుంటారు. వీడింట్లో ఇది జరిగింది, వాడింట్లో అది జరిగింది, వీడి చూడు ఇలా ఉండి కూడా ఇలా చేశాడు, వాడు చూడు అలా ఉండి కూడా అలా చేశాడు అని చెప్పేసి వాళ్ళ లోపల లోటుపాట్లన్నీ కూడా బయటికి తీసి వాటిని అందరి లోపల చెప్పడం, అది దుర్మార్గమైనటువంటిది. కానీ చాలా మంది చేస్తూ ఉంటారు, లోటుపాట్లను చేస్తూ ఉంటారు. మొదటిది. రెండవది అపైశునము అంటే పైశునము అంటేనే అంటుంది. పైశునం అంటే చెడు, అలా చేయకుండా ఉండడం అపైశునం. అంటే ఎవరి లోటుపాట్లు చూడకుండా అందరినీ సమంగా చూడటము. దీనికి మనం జ్ఞానేశ్వరిలో చక్కటి ఉదాహరణ తీసుకున్నాం. ఎవరైనా బురదలో పడ్డాడు, పడితే వాడు పెద్దవాడా చిన్నవాడా ఏమి చూడం, ధన్నుమని ముందు బయటికి తీసేస్తాం. ఎక్కడో మోరి లోపల కుక్కనో కోతో పడింది, మనం ఏం చేస్తాం, ఇది కుక్కనా కోత అనుకో తక్కువని బయటికి తీసేస్తాం ముందు. అంటే రెండవది ఆలోచన లేదన్నమాట. మనకు రెండవది ఆలోచన లేదు. మనం అంటే లోపం చూడము, వీడు ఇలాంటి వాడా, వాడు అలాంటి వాడా ఏమీ చూడము. వాడి కులం ఏంటి, నా కులం ఏంటి, ఇవన్నీ మామూలు టైంలో చూస్తారేమో జనాలు, కానీ ఇలాంటి సమయాలలో చూడరు. సో అది అపైశునం, అంటే లోపం చూడకుండా ఉండడం. రెండోది ఏంటంటే నిందలేయడం, చాడీలు చెప్పడం, ఏదో రకంగా కోపము, ఉక్రోషం ఉంటుంది జనాలకి. ఎవడో ఒకడు వాడు బాగుంటే అసూయ కనిపిస్తూ ఉంటుంది. వాటి వల్ల ఏమవుతుందంటే చాడీలు చెప్పాలి అనిపిస్తుంది. ఇవాళ మనకు నచ్చిన వ్యక్తి రేపు మనకు నచ్చకపోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మనం చాడీలు చెప్పడం స్టార్ట్ చేస్తాం. శ్రీకృష్ణుడు ఎగ్జాంపుల్ మనం తెలుసుకున్నాం. ఆ శ్రీకృష్ణుడు ఉదాహరణలో కూడా ఏం తెలుసుకున్నాము? శ్రీకృష్ణుడు చూడు, పాలిచ్చిన పోతనని చంపేశాడయ్యా, అతను మంచాడు ఎట్లా అవుతాడు అని చెప్పి అంటారు. శ్రీకృష్ణుడు ఎంత గొప్పవాడో తెలిసి ఉక్రోషంలో కూడా ఒక్కొక్కసారి పైశునం జరుగుతుంది. సో అలా లేకుండా ఉండడము, అంటే ఎవరిని నిందించకుండా ఉండడము, వేరే వాళ్ళ లోపాలని బయట పెట్టకుండా ఉండడము, దానిని ఆ పైశునము అంటారు. ఇక దయ, ఇది అన్నిటికంటే కూడా గొప్పది. ఇది మనము దయ అనేది ఎందుకు ఉండాలి? అసలు దయ అనేటటువంటిది ఎందుకు ఉండాలి అంటే మనిషిగా పుట్టినందుకు దయ ఉండాల్సిందే. సింపుల్. ఎందుకు? భగవంతుడు ఇచ్చినటువంటి లక్షణం మీరు ఎవరిని చూసినా కూడా, ఇప్పుడు సినిమా చూస్తే డైరెక్టర్ కావాలని కూడా 2 ఎమోషన్ సీన్స్ పెడతాడు. ఎందుకంటే మన లోపల ఉన్నటువంటి దయను బయటికి తీసుకొస్తాడు. కరుణ భావము, కరుణ రసాన్ని అలా పొంగించేస్తాడు అనమాట. పొంగించేసరికి ఏమవుతుంది, మనలో ఉన్నటువంటి ఆ భావాలు బయటికి రావడం వల్ల మనం ఏం చేస్తాం, ఆ సినిమాకి ఎక్కువ మార్కులు ఇస్తాం.
ఆ సినిమాకి ఎక్కువ మార్కులు ఇస్తాం. ఆ దయ, అయ్యో ఎంత బాధగా ఉంది అని చెప్పేసేసి యముడికి మొగుడు సినిమా లోపల చిరంజీవిని కొడుతూ ఉంటే బాబాయ్ కొట్టకు బాబాయ్ కొట్టకు బాబాయ్ అని చెప్పి రావు గోపాలరావు కొడుతుంటే నేను థియేటర్ లో బోర్న ఏడుపు. ఎలా ఏడ్చానంటే దారుణంగా ఏడ్చాను. నన్ను చూసి అందరూ ఏడుపు, బ్యాడ్ ఏడుపు అన్నమాట. నేను ఏడుస్తుంటే అందరూ కూడా నన్ను చూసి వాళ్ళు ఏడవడం మొదలెట్టారు. వీడు ఎందుకు ఏడుస్తున్నాడు అనుకోలే వాళ్ళు. అంటే దయ. ఎందుకంటే ఈ దయ అనేటటువంటి లక్షణం ఏదైతే ఉందో ఇది మనిషి కావచ్చు, జంతువు కావచ్చు, పక్షి కావచ్చు, క్రిములు కావచ్చు, కీటకాలు కావచ్చు, జీవమున్న ప్రతి దానిపైన కూడా కరుణ చూపించడము. కరుణ తప్పనిసరిగా కావాల్సిందే. కరుణ ఎందుకంటే ఇది ఉన్నది. ఈ ఉన్న లక్షణాన్ని మరింత పెంచుకోవడము. అంటే ఎలా వస్తుంది ఇది? ఒకసారి ఆలోచిద్దాం. ఎవడి దృక్పథంలో వెళ్ళి వాడి యాంగిల్లో వెళ్తూ నువ్వు కరెక్టే అనుకుంటూ వాడి లోపల చిన్న చిన్న మార్పు తీసుకోవడం దయ. అయ్యో వీళ్ళ లోపల ఏమీ లేదు. ఇప్పుడు మనం పారాయణాలు చేసే వాళ్ళని వీళ్ళ గురించి నవ్వుకుంటాం. కానీ మళ్ళీ వాళ్ళంటే ఎంత దయ తెలుసా మనకు? ఎందుకోసము? అరే పాపం వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారే, అయ్యో తెలుసుకోకుండా ఇలా సమయాన్ని వృధా చేస్తున్నారే, అరే అనవసరమైన విషయాల్లో వెళ్తున్నారే అని మనకు బాధ వేస్తూ ఉంటుంది. ఎందుకంటే అన్ని జీవులలో కూడా ఉన్నటువంటిది ఒకటే ఆత్మ. అందరిలో ఉన్న భగవంతుడు ఇంకేది లేడు, వేరు లేడు. మరి వేరు లేనప్పుడు మనలో ఉన్న ఒక భాగమే అక్కడ ఉన్నప్పుడు మన భాగాన్ని మనము పాడు చేసుకుంటామా? పాడు చేసుకోము. అందుకని చెప్పేసి దయ అనేది తప్పనిసరి. అందరిలో ఉన్న పరమాత్మ ఒక్కడే కాబట్టి ప్రతి వాడిని కూడా మనం కరుణతో చూడాలి. అంటే నువ్వు అవతల వాడిపైన కరుణ చూపిస్తున్నావు అంటే అర్థం ఏంటంటే, అవతల వాడి మీద దయ చూపిస్తున్నావు అంటే అర్థం ఏంటంటే, అవతల వాడిపైన ప్రేమ చూపించినట్టే లెక్క. ఇంకా చెప్పాలంటే నీ మీద నువ్వే ప్రేమ చూపించుకున్నట్టుగా లెక్క. అద్భుతమైనటువంటి దృక్పథం ఇది. ఎందుకంటే హింస చెయ్యకుండా ఉండడం అనేటటువంటిది అహింస అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే సహజంగా సహాయం చేయాలి. అంటే నువ్వు ఆటోమేటిక్ గా సహాయం చేస్తుంటావు. సో ఇది అహింస కాదు. అక్కడ హింస చేయకుండా, ఇక్కడ అసలు హింస కాదు. దయ అనేటటువంటిది పూర్తి స్థాయి కరుణ. అందరినీ కూడా మనం ప్రేమించగలగడం అనేది ఏదైతే ఉందో, భక్తి కావచ్చు, జ్ఞానం కావచ్చు, ఏకత్వ బుద్ధి కావచ్చు, సేవ కావచ్చు, ఇలా ఏది తీసుకున్నా కూడా ఇవన్నీ కూడా దయ యొక్క మారు రూపాలే. ఇక మరి ఏమీ కూడా లేవు మనకు. గత వారం తెలుసుకున్నాము అలోలుప్త్వం. అలోలుప్తమం అంటే అలోలుప్తమే కదా? అలోలుప్తమే అనుకుంటా. సరే తప్పైతే మళ్ళీ చెప్పండి. అలోలుప్త్వం. అలోలుప్త్వం అక్కడ ఉంది. లోలుప్త్వం కాదు, అలోలుప్త్వం అంటారు దాన్ని. లోలుప్త్వం లేకుండా ఉండడం. సో అప్పుడు రెండు రకాలు. దానికి మూడు పేర్లు ఉంటాయి. దానికి మనం గత వారం తెలుసుకున్నాం కదా. అలోలుపత్వం అనేది ఒకటి, అలోలుప్త్వం అనేది ఒకటి, అలోలత్వం పా లేకుండా అలోలత్వం అని కూడా అనొచ్చు. అంటే లోలుడు, వాడు లోలుడు అంటారు తెలుసు కదా. ధనం లోలుడు, విషయ లోలుడు, స్త్రీ లోలుడు అంటారు కదా, అలా అన్నమాట. సో దీంట్లో ఏమైపోతుందంటే ఈ రకమైనటువంటి అధిక లోభం ఉండకుండా ఉండడం, ఆ లోభం ఏదైతే ఉండదో ఆ లోభం ఉండకుండా ఉండడం అంటే ఎప్పుడు కూడా మనని అసంతృప్తిగా ఉంచుతూ ఉంటుంది. అసంతృప్తిగా ఉండడం వల్ల ఏమవుతుంది? మనం ఎప్పుడు కూడా మనం సంతోషంగా ఉండకపోవడమే కాకుండా అవతల వాళ్ళని కూడా బాధ పెడుతూ ఉంటాం. సంతోషానికి మొదటి శత్రువు ఏంటి అంటే మన లోభం. మీరు ఒక్కసారి ఆలోచించండి. మనం సంతోషంగా ఎందుకు ఉండడం లేదు అంటే చాలా కారణాలు ఉన్నాయి. దీనికి మనం ఒకసారి ఎగ్జాంపుల్ కూడా తెలుసుకుందాం. నాకు మంచిగా ప్రమోషన్ వచ్చింది అంటే సంతోషపడ్డా. ఇందులోకి పక్కవాడికి కూడా ప్రమోషన్ వచ్చింది అంటే నా సంతోషం అంతా నీరు గారిపోయింది. నాకే కావాలి అనేటటువంటి లోభం. అది లేకుండా ఉంటే సంతోషం పడేటటువంటి అవకాశం. ఏదన్నా గాని, ధనం గాని, పేరు గాని, సంపదలు గాని, వస్తువులు గాని, సుఖం గాని, ఇవన్నీ కూడా వస్తే ఎంత పోతే ఎంత అని చెప్పి ఆ విషయాలకు మీరు బానిసలు కాకుండా ఉండడమే అలోలుప్త్వం, అలోలుత్వం. ఈ మూడు కూడా మనకి ఏవైతే ఉన్నాయో ఈ మూడు కూడా ఒకటే పద్ధతి, ఒకటే మీనింగ్ చెప్తున్నాయి. ఏంటంటే విషయాలకు నువ్వు బానిస కాకూడదు. విషయాలు అంటే ఏంటి? బయట దొరికే వస్తువులు. సింపుల్ గా ఆలోచించండి. బయట దొరికే వస్తువులకి మనము బానిసలు అవ్వకూడదు. సింపుల్, చాలా సింపుల్. ఇది పెద్ద కష్టమైనటువంటిది కాదు. ఎందుకంటే ఆశపడకుండా వదిలేయండి. ఎంత వస్తే అంత సంతోషంగా ఉండడానికి ఏం కావాలి, ఎంత కావాలి. ఇక తర్వాత మార్దవం అంటే మృదుత్వం అని మనము సింపుల్ గా మార్దవం, మృదుత్వం అనేటటువంటి తెలుసుకుందాం. ఏమిటి మృదుత్వం అంటే ఏంటి అంటే సౌమ్యంగా ఉండడం, ప్రశాంతమైనటువంటి దీంట్లో ఉండడము, పరుష పదాలు వాడకుండా ఉండడము,
మనకు తర్వాత ఆసురీ లక్షణాలలో పరుషంగా మాట్లాడడం ఎంత తప్పు అనేటటువంటిది తెలుస్తుంది. అలా మాట్లాడకుండా ఉండడము, మృదువుగా ఏదన్నా కానీ, మృదుత్వం అనేటటువంటిది బలహీనత ఎలా అవుతుంది? అది మన బలం. ఇప్పుడు రాముడు ఉన్నాడు, అందరితోటి మర్యాదగా మాట్లాడతాడు. అంత మాత్రం చేత అవసరం వచ్చినప్పుడు బాణమేసి కొట్టడా జనాల్ని? సో కాబట్టి మనం బేసికల్ గా ఏంటంటే మృదువుగా మాట్లాడుతున్న వాడిని మంచివాడు అనుకుంటాం. అయితే ఇంకొకటి ఉంది, కొంతమంది ఏంటంటే చాతగాని వాళ్ళు కూడా మంచి వాళ్ళుగా మిగిలిపోతారు. ఇప్పుడు దానికి దీనికి ఇక్కడ కంపేర్ చేయకూడదు. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఒకసారి అడగండి. మంచితనం అనేది మన స్వభావంగా ఉండి మనం మృదువుగా మాట్లాడతాం. కానీ మనం మృదువుగా మాట్లాడితే అవతల వాడు మన వీక్నెస్ గా తీసుకుంటాడు. కానీ అది వీక్నెస్ గా ఉండకూడదు, మనకు అది శక్తి. మృదువుగా మాట్లాడడం అనేటటువంటిది మన శక్తి. మృదువుగా మాట్లాడకుండా గట్టిగా మాట్లాడితే మన మాటలు అవతల వాడికి అర్థం కావు. మీరే చూడండి కావాలంటే, ఒకే పాయింట్ మీరేమో గట్టిగా అరిచేశారు, అవతల వాడు అవన్నీ విని ఒక కరెక్ట్ పాయింట్ మెల్లగా వదిలేశాడు. ఇంటికి వచ్చి గింజుకుని పోవాలి మనం. ఆ ఒక్క పాయింట్ అన్నందుకు గింజుకుంటాం మనం. కానీ మనమేమో అరవడం వల్ల ఏమైపోయింది, అక్కడ గోల, అందరి లోపల బయటపడేది మనమే. ఇది సొంత అనుభవం వల్ల చెప్తున్నా, నేను నా అనుభవం వల్ల చెప్తున్నాను. ఇది మీలో ఎవరికి ఇలాంటి అనుభవం లేదా ఒక్కసారి ఆలోచించండి. అంటే మనం గట్టిగా అరవడం వల్ల మనం చెప్పదలుచుకున్న పాయింట్ చెప్పలేమేమో. ఎవరన్నా మాట్లాడండి. మీరు చెప్పింది కరెక్ట్ సార్. కరెక్షన్ అందరికీ ఉందండి. కరెక్ట్ చాలా సార్లు జరుగుతుంది సార్. ముందు యాక్చువల్ గా మైండ్ పనిచేయదు, కోపంగా అనిపిస్తుంది సార్. కానీ అలా మాట్లాడటం వల్ల కూడా యథార్థవాది లోక విరోధులాగా అయిపోతుంది సార్. విరోధుల్లాగా కూడా మారిపోతుంది సార్. ఊరక మాట్లాడతాం, వాళ్ళేమో ఒక పాయింట్ కరెక్ట్ గా అట్లా మాట్లాడినప్పుడు బాధేస్తుంది. వినయంతో మాట్లాడితే కూడా కష్టం సార్, అవతలోడు లోపం అవుతుంది. వినయం మనం మాట్లాడితే, మెత్తగా మాట్లాడితే కూడా అవతలోడికి మనం లోపం అవుతాం. అట్లా కూడా ఉంది. అవును, కానీ అది ఎప్పుడు గొంతు పెంచాలి, మన వాయిస్ ఎప్పుడు పెంచాలో మనకు తెలిసి ఉండాలి. మనం వాయిస్ పెంచితే అవతల వాడు భయపడాడు. ఎవడు భయపడతాడు మనం వాయిస్ పెంచితే? ఎవడు భయపడ్డు ప్రపంచంలో? మనం రోడ్డు మీద పోయి అరుచుకుంటూ వెళ్తే ఎవడు భయపడతాడండి మనకు? ఎవడు భయపడ్డు. భయపడేది ఎవడు భయపడతాడు తెలుసా? మన పైన ఆధారపడ్డవాడు మాత్రమే భయపడతాడు. గొంతు పెద్దగా చేస్తే కూడా చాలా చీప్ గా చూస్తారు సార్. కరెక్ట్. అనుభవం, నా స్వానుభవం చెప్తున్నాను. ఆధారపడిన వాళ్ళు కూడా ఆడు జస్ట్ అలా చూపిస్తారు భయపడుతున్నట్టు, కానీ వెనకాతలు తిట్టుకుంటారు, అసహించుకుంటారు. వాళ్ళు కూడా భయపడరు. సో అంటే గమ్మత్ ఏంటి తెలుసా, ఇప్పుడు కొన్ని సంవత్సరాలు మనము కంట్రోల్ చేసుకుంటాం, ఒకరోజు పట్టలేనట్టుగా వస్తుంది. ఆ వచ్చినప్పుడు మనం కొద్దిగా జాగ్రత్త పడితే సరిపోతుంది. ఎందుకంటే మనిషి అనేవాడు 100కి 100 దైవీ సంపదని అలా అన్నింటిగా 26 లక్షణాలని ఎప్పుడు వాటిని ఎగ్జిబిట్ చేయడం అనేటటువంటిది, ప్రకటించడం అనేది అసంభవం. ఎందుకంటే ఏదో ఒకటి, ఇప్పుడు మనకు అసూయ వస్తుంది, అసూయ నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పి అసూయని తీసేయగలమా? ఒక్కసారి ఆలోచించండి. అసూయ ఏ క్షణంలో అయినా వస్తుంది, కానీ అసూయ వచ్చినప్పుడు వాటిని గుర్తించి ఒక దెబ్బేయాలి అంతే. కానీ అసూయ రాదు అని అంటే అది అబద్ధం. అలాగే క్రోధం రాదు అని ఎవడన్నా చెప్తే అది అబద్ధం. వస్తుంది, దాన్ని ఏం చేయాలి? మనం దెబ్బేయాలి. దెబ్బేసి తప్పు, నువ్వు ఉన్నటువంటి పరిస్థితి లోపల నువ్వు అలా చేయకూడదు. అప్పుడు ఏమవుతుంది తెలుసా, ఆటోమేటిక్ గా మన లోపల అవన్నీ తగ్గిపోతాయి, చెడు లక్షణాలు తగ్గిపోతాయి. కానీ ఈ లక్షణాలు మనలో లేకపోవడం వల్ల కాదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ లక్షణాలన్నీ మనలో ఉన్నటువంటివే. ఈ లక్షణాలలో ఒక్కటి కూడా మనకు లేకపోవడం. ఈ లక్షణాలు నేను చెప్తుంటే మీ అందరికీ అర్థమవుతుంది. ఎవరికైనా అర్థం కాని వాళ్ళు ఉన్నారా అండి? ఒక్కళ్ళైనా అర్థం కాని వాళ్ళు ఉన్నారా ఈ కాల్లో? అర్థమవుతుంది సార్. కానీ క్రోధాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం సార్. ఆ టైంలో అసలు పని చేయదు కూడా. అదే అందుకోసం మనం ఏం చేయాలంటే, మా ఫ్రెండ్ చెప్పిన టెక్నిక్, బాగా దగ్గు వస్తే ఏం చేయాలి అని అడిగాను. నాకు దగ్గు, తలకాయ నొప్పి రెండే కదా ప్రాబ్లమ్స్. అతను ఏం చెప్పాడంటే, మొదటి దగ్గుకి రెండో దగ్గుకి కొద్దిగా టైం పెంచమన్నాడు. దగ్గు వచ్చిందంటే కొద్దిగా ఆపుకో, అది మూర్ఖత్వమే. కానీ గమ్మత్ ఏంటంటే అతను ఆ టెక్నిక్ ఫాలో అయ్యాడు. ఇప్పుడు అతను ఫాలో అవడమే కాకుండా అతను ఒక కంప్యూటర్ ఇంజనీరు. ఇక్కడ అదే దాని మీదనే కాన్సన్ట్రేషన్ చేసి ధ్యానం చేసినప్పుడు కొంచెం తగ్గుతుంది అంటారు కదా సార్. ఇప్పుడు ఎక్కడ పెయిన్ ఉందో అక్కడే శ్రద్ధ పెట్టి
చేయవచ్చు. తప్ప సార్, కాకపోతే అంటే అలా చేయటం తప్ప సార్ అది? మనం ఏంటంటే వీలైనంత వరకు ధ్యానం మెడిటేషన్ ద్వారా కొంత తగ్గించుకోవచ్చు. అయితే వీలైనంత వరకు ఏంటంటే ఆ పరిస్థితులకు దూరంగా ఉంటే సరిపోతుంది. మనకు కోపం అలాగా సార్ నేను అడిగేది. అంటే ఇప్పుడు మనము కర్మ దాన్ని అనుభవించాలి, తప్పదు అన్నట్టుగా అనుభవించాలా, లేకపోతే ధ్యానంలో దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయొచ్చా అని అర్థం కాలేదు. అంటే ఏ అంటే ఇప్పుడు విషయంలో మనకి మీరు ఏదైనా అంటున్నది? ఇప్పుడు ఏదైనా పెయిన్ అరుపు ఉందనుకోండి సార్, ఇప్పుడు ఏదైనా అరుపులు పెయిన్ కేక ఉందనుకోండి. ఒక్క నిమిషం, అరుపులో కేకల గురించి మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు. దాని గురించేనా మీ ప్రశ్న? కాదు సార్, కాదు సార్, కాదు, అది కాదు. అయితే సరే, అయితే ఒక్కసారి మొత్తం అయిపోయాక అడగండి, తప్పకుండా చెప్తాను. ఓకేనా? సరే సార్. ఇక్కడ మనకు మృదుత్వం గురించి మాట్లాడుతున్నాం. ఈ మృదుత్వం అనేటటువంటిది ఏమైతుంది, మనకు ఇప్పటి వరకు మనం చెప్పుకున్న అన్ని లక్షణాలు కూడా మనలో ఉన్నవే. కానీ మనం ఏం చేస్తున్నాము, వాటిని పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే సరిపోతుంది. అంటే తప్పు జరిగినప్పుడు ఏం చేయాలి, వీలైనంత వరకు కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది కనుక కంట్రోల్ చేసుకుంటే ఇది దైవీ లక్షణం. ఇప్పుడు ఆలయానికి వెళ్తాం, ఆలయానికి వెళ్ళినప్పుడు ఎవరిని తన్నద్దు అని చెప్పామనుకోండి, ఇప్పటి నుంచి జాగ్రత్త పడండి తన్నకుండా ఉండడానికి. తోసేస్తారు జనాలు, మీరేం చేయండి, మీరు కనీసం తొయ్యకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. లేదా తోస్తున్నా కూడా అవతల వాళ్ళకి చెప్పండి, సారీ తోస్తున్నాను అని చెప్పండి. కింద పడిపోయారు అనుకోండి, ఇప్పుడు ఇన్ని రకాలుగా ఆలయాలలో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ స్టాంపీడ్స్ జరుగుతూ ఉంటాయి. ఎందుకని జరుగుతూ ఉంటాయి? పుష్కరాలలో, వాటిల్లో వీటిల్లో. ఎందుకంటే జనాలకి ఆ ఒకరినొకరిని తొయ్యడం అనేటటువంటిది అలవాటైంది. ఇప్పుడు ఆ క్రికెట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత, ఐపీఎల్ బెంగళూరు గెలిచిన తర్వాత ఎంతమంది చనిపోయారు? ఎవరు కారణం? సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఆ చిన్న దీంట్లో ఒక తోపుడు అనేది స్టార్ట్ అయింది అంటే ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్. కాబట్టి ఏంటంటే మనము ముందు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతి లక్షణానికి మనం ఒక కౌంటర్ లక్షణం, అంటే మనం చెడు వచ్చిన ప్రతిసారి ఒక మంచి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి మంచి లక్షణాలన్నింటికీ కూడా అపోజిట్ లక్షణం ఒకటి ఉంది, అదే రాక్షస లక్షణం, ఆసురి లక్షణం. సో కాబట్టి ఏంటంటే దైవ లక్షణాలని వీలైనంత వరకు అభ్యసించాలి. ఇది ఏంటంటే మనకు ఉన్నవే, కొత్తగా లేకపోవడం లేదు. అందరిలో దయ లేదా, అందరిలో చదువుకోవాలని లేదా? ఇప్పుడు మీ అందరిలో చదువుకోవాలని లేకపోతే ఇన్ని ప్రవచనాలు ఎలా వింటారు? సో అందరిలో ఉంది స్వాధ్యాయం చేయాలని యజ్ఞం. అందరూ కూడా మరి ఫోన్లు చేసి మరి లేకపోతే అందరూ కూడా అడుగుతారు, సార్ ఈ కార్యం చేయవచ్చా, ఆ కార్యం చేయవచ్చా, ఇది చేయవచ్చా? ఎందుకంటారు? ఎందుకంటే అందరిలో దైవ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నారు కాబట్టి. సో కాబట్టి అందరిలో ఉన్నాయి దైవ లక్షణాలు, కానీ వాటిని పెంచుకోవాలి. దేవుడు ఏమంటాడంటే ఇవి దైవ లక్షణాలు. అసూయ కూడా ఆటోమేటిక్ గా దేవుడు ఇచ్చాడు, దేవుడు ఇవ్వలేదు. అసూయను తగ్గించుకోమంటున్నాడు దేవుడు. సో ఇప్పుడు ఇక్కడ మనం మృదుత్వంలో ఏదైతే ఉందో ఇది సౌమ్యత. మన మాటలలో గాని మన చేతలలో గాని మృదువుగా ఉండాలి. అవతల వాళ్ళని గౌరవించడంలో తప్పులేదు. అవతల వాళ్ళు మనని గౌరవించకూడదని కూడా ప్రయత్నం చేస్తారు చాలా సార్లు. వాళ్ళకున్న ఏ కోపమైనా కావచ్చు, మన మీద ర్యాష్ గా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు, మనం తప్పని ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, మన పైన ఏకవచనం కూడా మాట్లాడతారు, మనని ఏదో విధంగా బాధ పెట్టాలని చెప్పి చూస్తుంటారు. కానీ ముందు వాళ్ళకి మనం గౌరవం ఇవ్వాలి. వాళ్ళు చెప్పిన పాయింట్ కరెక్ట్ అని చెప్పి అనుకోవాలి. అవతల వాడు దూకుడుగా ఉన్నాడు అంటే మనం దూకుడు తగ్గించుకోవాలి. దానికి కారణం ఏంటంటే మనకు చేతగాక కాదు. అవతల వాడిని ఎంతసేపు ఒక్క మాట వాడు ఒక్క మాట మాట్లాడితే మనం 4 మాటలు మాట్లాడగలం. కానీ 4 మాటలు అనగలిగి కూడా ఒక్క మాట కూడా అనకుండా ఊరుకోవడం అనేటటువంటిది గ్రేట్నెస్. సో కాబట్టి ఇతరులను గౌరవిస్తూ, కానీ అది అలసైపోతుంది కదా సార్. అవును, అందుకోసమే అలాంటి వాళ్ళ దగ్గరికి నేను అందుకే ఏమంటున్నానంటే అటువంటి పరిస్థితులని అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. అలాంటి పరిస్థితులని అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. అవాయిడ్ చేయలేనప్పుడు అవతల వాళ్ళకి గౌరవిస్తూనే మాట్లాడతాం. గౌరవించినా కూడా వాళ్ళకి మన మీద ఏదో కోపం. ఎందుకు కోపం ఉంటుంది మనుషులకి? ఒకళ్ళంటే ఒకళ్ళకి ఎందుకు కోపం వస్తుంది అనేది తెలియదు. వాళ్ళకి మన ఫేస్ నచ్చకపోవచ్చు, మన మాటలు నచ్చకపోవచ్చు, మన భావాలు నచ్చకపోవచ్చు, అసలు ఏమీ లేదు. ఏమీ లేకుండా కూడా కొంతమంది అంటే పడదు. ద్వేషానికి, అసూయకు, కోపానికి వీటికి కారణం ఉండదు. ఏదో పూర్వజన్మది కూడా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా పక్కకు తప్పుకోవాలి. అంతే, పక్కకు తప్పుకోవడం తప్ప వేరే మార్గం అక్కడ లేదు. ఆ దూకుడు అనేది తగ్గించుకోవాలి. మార్దవం లోపల మెయిన్ ఏంటంటే ఆ దూకుడు తగ్గించుకోవాలి. మృదుత్వం అని ఎప్పుడైతే చెప్పారో ఆ దూకుడు తగ్గించుకోవాలి. ఇక తప్పని పరిస్థితులలో అరిచి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలి, అంతే. కానీ వీలైనంత వరకు మృదువుగా ఉంటే మంచిది. ఇప్పుడు మీరు చూస్తున్నారు మహావిష్ణువు ఒరిజినల్లీ సాత్విక లక్షణాలు. మనకు విష్ణుమూర్తిని చెప్పినప్పుడు ఆయన సాత్వికుడు అని చెప్తారు. మరి ప్రపంచాన్ని అంతా కూడా శాసించే ఆయన సాత్వికుడు ఎలా అయ్యాడు? సో మీకు పవర్ ఉంది కదా, మరి మీరు ఎట్లా పడితే అట్లా ఉన్నా ఎవడు పట్టించుకోడు. ఇప్పుడు మన ట్రంప్ ఉన్నాడు, ఎలా పడితే అలా మాట్లాడతాడు జనాలతోటి. సో పవర్ ఉన్నప్పుడు ఏమైతుందంటే ఒక రకమైన పొగరు వచ్చి ఆ సాత్విక లక్షణాలని మనం పోగొట్టుకుంటాం. ఇప్పుడు మీరు ఇంకొక విషయం గుర్తించినట్టయితే డెవలప్డ్ నేషన్స్ లో, తర్వాత మన
డెవలప్ అవుతున్నటువంటి నేషన్స్ లో ఒక చిన్న తేడా గుర్తించినట్టయితే, డెవలప్డ్ నేషన్స్ లోపల అంటే ఆల్రెడీ డెవలప్ అయిపోయినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర అవతల వాళ్ళకి రెస్పెక్ట్ చాలా ఇస్తారు. అంటే గొడవలు అయినప్పుడు అది వేరే సంగతి. బట్ ఇన్ జనరల్ మీరు కార్ రిపేర్కి వెళ్ళినా కూడా వాళ్ళని మీరు మీరు అని మాట్లాడాలి, వాళ్ళని మర్యాద చేయాలి, వాడు మాట్లాడే పద్ధతికి మీరు యాక్సెప్ట్ చేయాలి, వాడు చెప్పిన టర్మ్స్ కి మీరు యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ మనం నువ్వు అంటాం, అక్కడ వాళ్ళని మీరు అనే, అంటే మీరు ఆఫ్ కోర్స్ ఇంగ్లీష్ లో నువ్వు మీరు ఒకటే అనుకోండి. మర్యాద ఇచ్చి మాట్లాడాలి, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు. అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. మేము $75 మా వర్క్ కి మేము బిల్ చేసేటప్పుడు, నేను ఎప్పటి సంగతి చెప్తున్నాను, 1998-99 టైంలో $72 కార్ మెకానిక్ తీసుకునేవాడు గంటకి. సో దాని ఉద్దేశం ఏంటి? స్కిల్ ని మరి అది తక్కువ స్కిల్ ఎక్కువ స్కిల్ అనేమి ఉండదు. అందరికీ కూడా ఆ గౌరవం అనేటటువంటిది ఇచ్చి తీరాలి. అందరూ కూడా హాయ్ హౌ ఆర్ యూ అంటారు, మాట్లాడతారు. షాపులలో పనిచేసే వాళ్ళు వీళ్ళు వాళ్ళు అందరూ కూడా మర్యాదగా ఉంటారు. మనం వాళ్ళతో మర్యాదగా ఉంటాం, వాళ్ళు మనతో నవ్వుతూ. ఇష్యూ వచ్చే వరకు నేను అనేది. కానీ మన దగ్గర ఏంటి, అసలు అవతలవాడంటే ముందు లోకువ. అలా కాకుండా నవ్వుతూ మాట్లాడండి. ఏమైంది? షాప్ లోకి వెళ్ళారు, ఆ కౌంటర్ లో ఉన్న వాళ్ళతో నవ్వుతూ మాట్లాడండి. కానీ మన పద్ధతి అది కాదు. తర్వాత ఒకరినొకరు ఎదురుపడ్డప్పుడు కూడా వాళ్ళు సంతోషంగా, వాళ్ళ మనసులో ఎంత లావా ఉంటుంది, మనకంటే పెద్ద ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి, కానీ వాళ్ళు నవ్వుతూ మాట్లాడుతుంటారు. దానివల్ల ఏమవుతుందంటే మీ లోపల ముందు టెన్షన్ తగ్గుతుంది. ఒక మృదుత్వం ఎందుకు ఉండాలి శ్రీనివాస్ గారు అని అడిగితే ఒకే ఒక్క కారణం ఏం చెప్తాను తెలుసా? ప్రశాంతత మీకు కావాలి కాబట్టి. నవ్వుతూ ఉన్నోడికి ప్రశాంతత ఎక్కువ ఉంటుంది. మీరు ఆ సినిమా చూసారు కదా, మున్నాబాయి MBBS, వాడు నవ్వుతూ ఉంటాడు. తెలుగులో కూడా వచ్చింది అది, శంకర్ దాదాది మొదటి మూవీ. అందులోపల ఏమవుతుంది, వాడు నవ్వుతూ ఉంటాడు. నవ్వుతూ ఉంటే ఏమవుతుందంటే మీకు మంచి ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. దానివల్ల ఏమవుతుంది, మీరు కాస్త సంతోషంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా మృదుత్వం అనేది మీ లోపల ఆవేశాన్ని పెంచదు, బీపీ పెరగదు. వీలైనంత వరకు ఇప్పుడు ఏంటంటే అక్కడి నుంచి నిజంగా అరవాల్సిన సిచ్యువేషన్ వచ్చి మీరు గెలవాల్సిన సిచ్యువేషన్ వస్తే అరుస్తే అయితే గెలవరు, అది గుర్తుంచుకోండి. అరవడం వల్ల గెలుస్తాము అనుకుంటే అది ఎప్పటికీ జరగదు. నాకున్నటువంటి పర్సనల్ అనుభవం మీద చెప్తున్నాను. నేను అడిచిన ప్రతిసారి ఓడిపోయా. ఆ సమయానికి నేను గెలిచుండొచ్చు, కానీ మనిషిగా చాలాసార్లు ఓడిపోయిన సమయాలు ఎన్నో ఉన్నాయి. సౌమ్యంగా ఉండడం అనేటటువంటిది అన్నిటికంటే గొప్పది. నేను జీవితంలో చాలా విషయాలని సౌమ్యంగా ఉండకపోవడం వల్ల కోల్పోయాను. ఇది నేను ఆనెస్ట్ గా చెప్తున్నాను, ఉన్న మాట చెప్తున్నాను. నేను నా లోపల ఉన్న ఒకే ఒక లోటు నేను చాలాసార్లు ఆలోచిస్తాను. ఎన్ని ఆలోచించినా ఒకటి, నేను ఎవరిపైనా అసూయపడను, అందరూ మంచిగా ఉండాలి, ఎన్నో, అసలు చీమకు కూడా అపకారం చేయ, ఎన్నున్నా కూడా ఒక్కొక్కసారి పట్టలేని కోపం వచ్చేది. దానివల్ల ఏమైపోయేదంటే చేసిన మంచి అంతా ఎగిరిపోయేది. మీరు చేసి ఇంత ఏమంటారు, విస్తర్ నిండా అన్నం పెట్టి విస్తర్ పక్కన ఉమ్మేస్తే ఎట్లా ఉంటుంది అంటారు. సో కాబట్టి మీరు ఎంత అన్నం పెట్టినా మీ మాటలో గనక మంచితనం లేదు, ఏదో ఒక చిన్న తప్పు చేసినా గుర్తుంచుకోండి, మళ్ళీ చెప్తున్నా, చిన్న తప్పు చేసినా ఆ తప్పే ఎక్కువ రోజులు ఉంటుంది. కాబట్టి మృదుత్వం అన్నిటికంటే గొప్పది. అందుకే చాలా ప్రయత్నం చేస్తాం. మృదుత్వము ఖచ్చితత్వము ఇవి వేరు, కానీ అరవడం అనేటటువంటిది తప్పు. ఆ తప్పు చేస్తూ ఉంటాం ఎన్నిసార్లు. 10 ఏళ్ళు ఆపుకుంటే 11వ ఇయర్ మళ్ళీ చేస్తాం. వాడు కాశీది మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నప్పుడు ఏమన్నాం, 25 ఏళ్ళు పడుకున్న ప్లేస్ లో వేరే వాడు పడుకుంటే వాడికి కోపం వచ్చి ఒక్క తన్ను తన్నుతాడు వాడిని, ఇది నా ప్లేస్ అని చెప్పేసి. తన్ను తనడం ఎందుకు, లేకి చెప్పచ్చు కదా, ఇది నా ప్లేస్, పక్కన పడుకోవాలి, లేదా తలే పక్కన పడుకోవాలి అఫీషియల్లీ. ఎందుకు అంత కోపం వస్తుంది అంటే అంతే, అది కూడా భగవంతుడే ఇచ్చాడు కోపాన్ని కూడా, కానీ నిగ్రహించుకునే శక్తిని కూడా మనకిచ్చాడు. కాబట్టి మార్దవం అనేటటువంటిది కూడా చాలా చాలా, మృదుత్వం అనేటటువంటిది, సౌమ్యత అనేటటువంటిది చాలా గొప్పది. అది లేని వాళ్ళు జీవితంలో చాలా కోల్పోతారు. ఎన్ని సాధించినప్పటికీ కూడా ఆ ఒక్క లక్షణం వల్ల ఎన్నో కోల్పోతారు. ఇది హోల్ హార్టెడ్ గా చెప్తున్నాను. ఎంత కష్టం వచ్చినా సరే, అరవాల్సిన పరిస్థితి వస్తే అక్కడి నుంచి తప్పించుకొని పక్కకి వెళ్ళిపోండి, కానీ అరవడం మాత్రము జరగకూడదు. ఇక తర్వాత తిరిగి అంటే సిగ్గుపడ్డం అంటే దేనికి సిగ్గుపడాలి? నైతికంగా సిగ్గుపడాలి. అయ్యో ఈ తప్పు ఎందుకు చేశాను నేను, అదే ఇలా చేయకుండా ఉండాల్సింది, అదే ఇది ధర్మ విరుద్ధమైనటువంటి పని అని మనకు సిగ్గు అనిపించాలి. తిరిగి అంటే సిగ్గు. కానీ సిగ్గు అనేది ఏంటంటే దేనికి పడితే దానికి సిగ్గుపడడం కాదు. పురుష్ ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక రెండు చూడు అని మళ్ళీ పురుష్ అని చెప్పి ఆమె సిగ్గుపడుతుంది. అది కాదు, ఆ సిగ్గు కాదు. ఇక్కడ ఏంటంటే ధర్మ విరుద్ధమైనటువంటి పనులు చేస్తున్నప్పుడు, నైతిక విలువలను మనం పాటించినప్పుడు అప్పుడు సిగ్గుపడాలి. అందరికీ అప్పుడు ఆ కథ చెప్పాను, బహుశా అందరికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది. ఏంటి ఆ కథ?
ఆ కథ లోపల రాజు ఏం చేస్తాడు, ఒకే తప్పు ముగ్గురు చేస్తారు. చేస్తే మొదటి వాడిని ఏం చేస్తాడంటే, మీరు ఇలాంటి పని చేస్తారని అనుకోలేదు, ఇలా సభలో మీరు ఇంతమంది ముందు ఇలా వస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు అంటాడు. అలాగనే అనేసి వెళ్ళిపోమంటాడు. వాడు వెళ్ళిపోతాడు. రెండో వాడిని పిలుస్తాడు, నీకు అసలు బుద్ధి ఉందా, ఏమనుకుంటున్నావు, ఈసారి కనుక తప్పు చేశామంటే కొట్టేస్తాను, చంపేస్తాను, నేను ఊర్లో లేకుండా చేస్తాను, దేశ బహిష్కరణ విధిస్తాను అని చెప్పి చచ్చేట్టుగా తిడతాడు. తిట్టేసి వాడిని పంపించేస్తాడు. మూడో వాడు వచ్చేసరికి కొరడా తీసుకురండి అంటాడు. అని తీసుకొచ్చి కొరడా తీసుకొచ్చి బాగా ఇష్టం వచ్చేట్టుగా రక్తం కారేలాగా చర్మం ఊడేలాగా కొడతారు వాడిని. కొట్టిన తర్వాత అడుగుతాడు అనమాట రాజు మంత్రిని అడుగుతాడు, మంత్రి గారు మీకు ఆ ముగ్గురు తెలుసు అని చెప్పారు కదా, ఇలా మీరు చేయడం న్యాయమా, ఎందుకు వాళ్ళకి ఇలాంటి శిక్ష నాతో చేయించారు అని రాజు అడుగుతాడు అనమాట మంత్రిని. మంత్రి ఇస్తాడు శిక్షలు. మంత్రి అంటాడు, వాళ్ళు ముగ్గురు నాకు తెలుసు అందుకోసమే చేశానంటే, చచ్చా అట్లా కాదు, మీరు నేనేం అనలేదు, మీరు మంత్రి కాబట్టి నేనేం అనలేకపోయాను అని చెప్పి కొంతమందిని వాళ్ళ ఇళ్ళకి పంపిస్తారు. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళండి, ఏం జరిగిందో చూడండి, పాపం ఉన్నారో లేదో ఏమైందో అని చెప్పి చూస్తే ఫస్ట్ ఎవడైతే చచ్చేటుగా చావు దెబ్బలు తిన్నాడో వాడి ఇంటికి వెళ్తాడు. వెళ్ళేసరికి వాడు శుభ్రంగా లడ్డూలు వేయించుకుని తింటూ ఉంటాడు. వైఫ్ వేస్తూ ఉంటుంది, వీడు తింటూ ఉంటాడు. ఎరా ఇదేనా అంటే, ఏముంది, దెబ్బలు ఏమున్నాయి, అట్లా ఉన్నాయి, అంతే అయిపోయింది, నేను చేద్దాం అనుకున్నది చేసేసాను అని చెప్పి వాడు సంతోషంగా ఉంటాడు. సరే వీళ్ళు సంతోషపడతారు, అట్లీస్ట్ వాడు ఆరోగ్యంగానే ఉన్నాడులే అని చెప్పి. రెండో వాడి ఇంటికి వెళ్తారు. వెళ్తే వాడు ఇంట్లో ఎక్కడా కనిపించాడు. కనిపించకపోతే వీళ్ళకి అర్థం కాదు ఏమైందా అని చెప్పి. తీరా చూస్తే అక్కడ దొడ్ల చావడి ఉంటుంది. అక్కడికి వెళ్ళి అక్కడ వాడు దాక్కొని ఉంటాడు అనమాట. సిగ్గు ఏమైంది అంటే, ఇక మొహం ఏం చూపిస్తాను, కాలనీ లోపల గానీ అక్కడ గానీ ఇక్కడ గానీ, చాలా సిగ్గేస్తుంది నాకు, రాజు అంత మంది ముందు నన్ను అన్ని మాటలు అన్నాడు, నాకు ఎంత బాధేస్తుందో, నా జీవితం అంటేనే నాకు అసహ్యం వేస్తుంది అని చెప్పేసి అంటాడు. సరే నీకు మూడో వాడి ఇంటికి వెళ్దామని మూడో వాడి ఇంటికి వెళ్తారు. అంటే మొదటివాడు, మన లెక్కలో మొదటివాడు. వాడిని రాజు ఒక్క మాట కూడా అన్నాడు. కానీ వీళ్ళు వెళ్ళేసరికి వాడు ఊరేసుకుని చచ్చిపోయి ఉంటాడు. సో హ్రీహి అనేటటువంటిది ఏంటంటే, నైతిక విలువలకు మనం దూరంగా ఉన్నప్పుడు పడేటటువంటి సిగ్గు. ఆఖరికి సిగ్గు ఏ స్టేజ్కి వస్తుందో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పునరపి మరణం పునరపి జననం. ఓకే, నిన్నటి ఎగ్జాంపులే తీసుకుందాం. మళ్ళీ జన్మ ఎత్తానని చెప్పి సిగ్గుపడాలి. అయ్యో ఎన్ని తప్పులు చేశానో మళ్ళీ జన్మ ఎత్తాను. మనం ఏమున్నామంటే, ఇప్పుడు నేను చాలా మందికి మా చుట్టాలలో వీళ్ళ వాళ్ళలో మళ్ళీ జన్మ ఎత్తాలి కదా అంటే ఎత్తుతామంటారు. వాళ్ళకేం అర్థం కాదు. అంటే జన్మ ఎత్తకుండా ఉంటే లాభం ఏంటి, జన్మ ఎత్తేనే కదా మళ్ళీ ఇలా ఆడుకోవచ్చు, ఈ కర్రలాటలు అవి ఇవి ఆడుకోవచ్చు, వాళ్ళకి అది సరదా. కానీ వచ్చే జన్మ నువ్వు కర్రలాటలు ఆడతావో లేక వేరే పందులతోని దేనికోసమైనా తినడానికి ఫుడ్ తినడానికి అని గొడవ పడుతుంటావు. ఏ ఫుడ్ తింటాయో పందులు, సో వాటి కోసం గొడవ పడతావో తెలియదు కదా, ఎక్కడ పుడతావో తెలియదు కదా. ఈ జన్మలో కర్రలాట ఆడాను, చీరల కోసం దెబ్బలాడాను, ఇవి ఆలోచిస్తే వచ్చే జన్మలో అలాంటి జన్మే పుడుతుందని గ్యారెంటీ, అలాంటి జన్మే వస్తుందని గ్యారెంటీ లేదు. వచ్చినా కూడా ఎంత కష్టమైనటువంటి జీవితం, ఎంత కష్టం, జన్మ రావడం కోసము ఎంత పరిగెత్తాలి. లక్షలాది మంది పరిగెడుతూ ఉంటారు, నాకు జన్మ కావాలి, నాకు జన్మ కావాలి. తండ్రి శరీరంలోంచి శక్తి కణాలు బయలుదేరుతాయి, కొన్ని మిలియన్స్, 20 లక్షలు 30 లక్షలు పరిగెడుతూ ఉంటాయి, నాకు కావాలి జన్మ అంటే నాకు కావాలని. ఇన్ని కోట్లలో ఇన్ని లక్షలలో ఒకరికి మాత్రమే జన్మ తీసుకునేటటువంటి అవకాశం వస్తుంది. మిగతా వాళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళ ప్రయాణాన్ని మొదటి నుంచి మొదలెట్టాల్సి వస్తుంది. ఇంత చేసి పోని జన్మ వచ్చిన తర్వాత తల్లి కడుపు లోపల దుర్గంధం లోపల అందులో తేలుతూ బాధపడుతూ జన్మనెత్తాలి. శరీరం ఒక్కొక్కటి అవయవం పెరుగుతుంది. బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుందా సార్, ఆ జీవికి ఏమన్నా తెలుస్తుందా సార్ అక్కడ బాధపడినట్టు? అంటే మన పుస్తకాలలో చెప్తారు, కానీ నాకు తెలిసినంత వరకు మరి తెలియదు. అంటే పుస్తకాలలో మాత్రం వాడు బాధపడతాడు, జీవుడు నేను తప్పు చేయనని చెప్పేసి అంటాడు, బాధపడతారన్నట్టే ఉంది చెప్తారు. కానీ అది చెప్పలేము, ఎందుకంటే ఆ సమయంలో మనస్సు డెవలప్ అవ్వదు కదా. బయటకు వచ్చిన తర్వాతే మనస్సు డెవలప్ అవుతుంది. కానీ తెలియదు, ఆ భావం ఎలా ఉంటుంది అనేది తెలియదు, ఎందుకంటే అది టోటల్లీ అన్నోన్. అది టోటల్, ఎందుకంటే ఆస్తి అది ఎవరు చెప్పలేదు. ఎన్నో ఉన్నాయి కదా సార్, ఇంకా ఎంతో తెలుసుకోవాల్సినది ప్రతి చిన్న విషయం. అంటే మాట ఉన్నంత వరకు పూర్వజన్మ స్మృతులు ఉంటాయి అంటారు కదా. అవును అంటారు, కరెక్టే, ఉంటాయి, అదే పూర్వజన్మ ఉంటాయి. అందరూ బాధపడుతూ ఉంటారు, దేవుడా నేను బయటకు వచ్చే వరకు అన్ని మంచి పనులే చేస్తానంటారు అని అంటారు. కానీ ఇవన్నీ కూడా మనకు అంటే సైంటిఫికల్లీ ప్రూవ్ చేయలేము, ఎందుకంటే క్షమాపణ అని ఒకటి పుస్తకం ఉంది, అది చదువుతుంటే కళ్ళకి నీళ్ళు వస్తాయి. తల్లి కడుపుల నుంచి ఎట్లా వచ్చే 9 నెలలు అనేది క్షమాపణ మంత్రం ఉంది. అంటే ఎంతో మంది కవులు రాస్తుంటారు కానీ వాళ్ళ ఊహలో పెట్టి కరెక్ట్ గా అనేది తెలియదు. ఎందుకంటే మనస్సు అనేది ఎప్పుడు డెవలప్ అవుతుంది,
మనస్సు అవును బుద్ధి అనేటటువంటివి బయటికి వచ్చిన తర్వాత ఒక 3-4 ఏళ్ల తర్వాత నుంచి మెల్లమెల్లగా డెవలప్ అవుతూ ఉంటాయి. సో అవును కాబట్టి అది కడుపులో ఉన్నప్పుడు ఉందా అంటే తెలియదు. భగవంతుడు ఆ తెలియదు. సమయంలో మనకి ఏ శక్తి ఇచ్చాడో తెలియదు. అబ్సల్యూట్లీ వీఆర్ నాట్ షూర్. కాకపోతే అట్లీస్ట్ మన గ్రంథాలు చెప్పాయి కాబట్టి మనం అది నమ్ముదాం. నేనేమనుకుంటానంటే నమ్మితేనే బెటర్ ఏమో. ఎందుకోసం అంటే అవును జన్మ ఎత్తడం కోసం కూడా మనం పరిగెత్తామా లేదా? పరిగెడుతున్నాం పరిగెత్తాము. కదా. ఇదైతే సైంటిఫిక్ ఫ్యాక్టే. ఉమ్. అంటే శక్తి ఇంతమంది పరిగెడుతున్నారు, నాకు కావాలి జన్మ అంటే నాకు కావాలని. ఆ పరిగెట్టున్నప్పుడు మరి ఆలోచన లేకుండా పరిగెడతారా? పిచ్చి వాళ్ళలాగా పరిగెడతారు కదా. సో కాబట్టి ఖచ్చితంగా ఉండాలి బహుశా. సరే ఉమ్. ఏది ఏమైనప్పటికీ కూడా మళ్ళీ జన్మెత్తాలి. తల్లి శరీరం లోపల నానా కష్టాలు పడాలి. తల్లి అప్పుడప్పుడు ఆవకాయ తింటుంది. ఆవకాయ లోపల ఉన్నటువంటి వాడికి ఎంత కారం ఐటమ్స్ అన్ని తినాల్సి వస్తుంది, తట్టుకోలేడు. సో ఈ రకంగా తల్లికి వచ్చిన వ్యాధులన్నీ కూడా పాపం పిల్లాడన్నీ అనుభవిస్తూ ఉంటాడు కడుపు లోపల, పిల్లాడు. సో ఈ విధంగా ఎంత కష్టపడితే ఒక జననం. పోనీ జననం అయిన తర్వాత సంతోషంగా ఉంటామా అంటే లేదు. స్కూల్కి వెళ్ళడము, నా స్టూడెంట్స్ శ్రీనివాస్ స్టూడెంట్స్ ఉన్నారు, వీళ్ళకి ఎవ్వరికి కూడా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేదు. ఎవరు స్కూల్కి వెళ్ళలేదు. పెళ్లి చేసేయండి గోల 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 గోల. 14 ఏళ్ళకి ఇలా నా స్టూడెంట్స్ లో చాలా మందికి 12 ఏళ్లకు 14 ఏళ్ళకే పెళ్లిళ్ళు అయిపోయాయి చాలా మందికి. సో అప్పుడు ఇందులో ఎవరికైనా జనరేషన్ లో 12 ఏళ్ళకి అయింది. అప్పుడు జనరేషన్ లో అయింది సార్, ఒక 50 సంవత్సరాల క్రితం అలా. నాకు 16కే అయిపోయిందండి సార్. అది. సో అందరూ కూడా ఏంటంటే ఆ రోజుల్లో అమ్మాయిలు గోల 14 చేసేవాళ్ళు. ఏళ్ళే సార్. ఎంత అయింది పుష్పావతి గారు? 14 ఏళ్లకే 14 ఇయర్స్. మరి ఆ సార్ రోజుల్లో ఎట్లా ఇక్కడ ఉందంటే ఇంకో డౌట్ వస్తుంది సార్ ఇది వింటుంటే. మరి కారణ శరీరం అన్నప్పుడు ఏం తెలియదు, మనసు ఏమి పనిచేయదు అన్నారు. ఆ జన్మ కోసం ఉరకటం, ఆరాట పడటం, ఇది నాకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. అంటే ఆలోచనతో పరిగెత్తము. అది బహుశా అది ఆటోమేటిక్ గా జరిగేటటువంటి ఒక క్రియ అంతే. క్రియ. ఆలోచన క్రియ, అది కర్మ కాదు, క్రియ. సో కాబట్టి అలా ఆలోచన లేకుండా జరిగి ఉండవచ్చు. సరే ఎనీవే మనం ఇప్పుడు ఆలోచిస్తే చూసినట్టయితే ఎవ్వరు చదువుకునే 12-14 ఏళ్ళకే పెళ్లిళ్ళు అయిపోయాయి అందరికి. పెళ్లిళ్ళు అయిపోవడం వల్ల ఏమవుతుంది? ఎవ్వరు చదువుకోరు, ముందుకు రారు. దానివల్ల ఏమైపోతుంది? జీవితం లోపల ఎదుగుదల ఎక్కడ ఉంటుంది? ఎదుగుదల ఉండదు. అవును, ఎందుకు చెప్పాను చదువు గురించి, ఎందుకు వచ్చింది అసలు గొడవ? ఆ కాలంలో 20 మందిని కన్నారు సార్. 20 మందిని కన్నవారు 40 మంది అంటుంది. పరిగెడుతూ మనసులో ఆలోచిస్తాడా అన్న దానికి మీరు ఈ జ్ఞానం గురించి చెప్తూ ఇలా పరిగెట్టే దాని గురించి చెప్పారు సార్. కాదు 12 ఏళ్ళకే పెళ్లిళ్ళు అవుతాయని నేను ఎందుకన్నాను? శ్రీనివాస్ స్టూడెంట్స్ ఉంటారు అని చెప్పేసి అన్నాను. ఎందుకన్నాను? మధ్యలో మీ మీదకి ఎందుకు టర్న్ చేశాను అని. మీ అందరిని ఏదో ఒకటి అనాలని ఉంటుంది, అది ఒప్పుకుంటా నేను. కానీ ఎందుకు వచ్చింది ఆ టాపిక్? నేను అడిగింది సార్ అక్కడ తెలుసు అన్నారు కదండి. గర్భంలో తెలుస్తుంది, గర్భంలో జీవుడికి తెలుస్తుంది, బాధపడతారా అని నేను అడిగాను సార్. అది జనాలు పుట్టడానికి నేనంటూ పరిగెడతారు కదా సార్. సరే ఏదో మర్చిపోయాను మొత్తం మీద. సరే మీ అందరిని ఏదో అందాం అనుకున్నాను, దేవుడు ఏం చేశాడంటే స్టాప్ చేశాడు. సరే అదే శరీరం గురించి చెప్తున్నారు సార్. యాత్రా శరీరం గురించి చెప్తున్నారు సార్. కాదు మళ్ళా మీరు ఇంకో డైరెక్షన్ లోకి వెళ్ళిపోతున్నాం మనం. సరే వద్దులేండి. అయితే ఏమైపోతుంది? కారణ శరీరం గురించి చెప్తున్నారు ఆవిడ, సౌజన్య గారు అడిగారు. లేదు వాళ్ళు అడిగిన ప్రశ్న కాదు, నేనేదో చెప్దాం అనుకున్నాను. నాకు అది థాట్ వచ్చినప్పుడే నేను చెప్పేస్తాను. జనరల్లీ అది ఎగిరిపోయింది. అది సరే. అయితే ఏమవుతుంది ఇప్పుడు మనకు? జన్మ అనేటటువంటిది ఆలోచించే ఇది లేకుండా అలా అలా వెళ్ళిపోతాం జీవితంలో. మళ్ళీ జ్ఞాపకం వచ్చింది, పుట్టిన తర్వాత ఎన్ని కష్టాలు ఉంటాయి మళ్ళీ, రైట్ అని చెప్పేసి చెప్తున్నా. పుట్టినప్పుడు చదువుకోవడం ఇష్టం ఉండదు. శ్రీనివాస్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ పరమానంద శిష్యులు. ఎవ్వరు స్కూల్కి వెళ్ళడం ఇష్టపడరు. తచ్చేటుగా చావు దెబ్బలు తింటారు. స్కూల్ లోపల టీచర్ల చేతుల్లో చావు దెబ్బలు తింటారు. తల్లిదండ్రులకు విసుగొచ్చేసి పెళ్లి చేసి పడేస్తారు. ఇంత కష్టం చూడండి. ఆ తర్వాత జీవితంలో మళ్ళీ ఎదగడము కష్టమే, స్కూల్కి వెళ్ళడము కష్టమే, కాలేజ్కి వెళ్ళడము కష్టమే, ఉద్యోగం తెచ్చుకోవడము కష్టమే. ఆడవాళ్ళకైతే పెళ్లిళ్ళు ఆ రోజుల లోపల తొందరగా అవడము కష్టమే. పెళ్లి అయిన తర్వాత చిన్న చిన్న పిల్లలు, వాళ్ళ బాధ్యతలు, ఎక్కువ సంతానం కూడా ఉండేది. మా తాతగారికి 12 మంది పిల్లలు. సో పిల్లల సంతానం ఎక్కువ ఉండేది. మరి వాళ్ళకి ఆ రోజుల్లో ఇక ఏముంది, జీవితం మొత్తము కూడా నరకమే. సో కాబట్టి జీవితంలో సంతోషం ఏముంది? ఏదో జీవితం ఎత్తాలి, నాకు ఒక జన్మ కావాలి అని కోరుకున్నాం. కానీ జన్మ ఎత్తిన తర్వాత మనం ఏం చేసాం ఒకసారి ఆలోచించాలి. మనం జన్మ ఎత్తాక ఏం చేసాము అంటే ఏం లేదు. అప్పుడు ఒకసారి టెంపుల్కి వెళ్తాను, దండం పెట్టుకుంటాను, అంతేనా? దానికోసమేనా పుట్టింది? వీటన్నిటికీ, ఈ దుఃఖాలకు అన్నిటికీ కూడా అతీతమైనది వెతుకుతున్నామా? వెతకడం లేదు.
జన్మ కావాలి. జన్మ ఎందుకు వద్దు అంటే మనకు ఇంకా ఈ కష్టాలు భరించే ఓపిక లేదు అని చెప్పి చెప్పడానికి. కానీ మనం ఏం చేస్తున్నాం, ప్రతి జన్మలో కూడా ఈ కష్టాలు పడడానికి సిద్ధమవుతున్నాం. నేను ఎంసెట్ రాసే టైం లోపల చాలా కష్టపడి ఎంసెట్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ లో జాయిన్ అయిపోయాను. జాయిన్ అయ్యాక సడన్ గా ఓ రోజు నాకు ఒక చిలిపి థాట్ వచ్చింది అనమాట. మా అన్నయ్యని పిలిచి అడిగాను, అరే ఇప్పుడు నాకు ఒక మాట చెప్పురా, ఇప్పుడు నేను మళ్ళీ వచ్చే జన్మ ఎత్తాను అనుకో, అప్పుడు మళ్ళీ ఎంసెట్ రాయాలరా అడిగాను అనమాట. వాడు అన్నాడు అనమాట, నీకు ప్రాబ్లం లేకపోతే కొత్త ప్రాబ్లం తెచ్చుకుని మరీ బాధపడతావురా నువ్వు అని చెప్పేసి. కరెక్ట్, నేను అది అన్నప్పటికీ కూడా ఆ మాటలో సత్యాన్ని గుర్తించండి ఒకసారి. మళ్ళీ మొత్తం చెయ్యాలి, ఇప్పుడు చేసిన ప్రతి ఒక్కటి మొత్తం చెయ్యాలి. మా మేనత్త చాలా డబ్బున్న వాళ్ళు, మా ఫ్యామిలీ మొత్తంలో ఆవిడ చాలా మంచిది, చాలా డబ్బున్న వారు కూడా అన్నమాట. ఆవిడ సడన్ గా 50 ఏళ్లకే అస్తమించారు. అసలు అది నేను డైజెస్ట్ చేసుకోలేకపోయాను. ఆ సమయానికి మేము అమెరికాకు వెళ్ళాలి, అది ఒక 1 వీక్ 10 డేస్ మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకున్నాను. ఆవిడ నాకేమనిపించింది, ఇప్పుడు ఆవిడ డబ్బు, ఆవిడ ఈ చుట్టాలలో ఉన్న పేరు ఇవన్నీ ఇక్కడే వదిలేసింది కదా. గమ్మత్ ఏంటంటే ఆవిడ అస్తమిస్తారు అని చెప్పి మేము ఎవరం అనుకోలేదు. అసలు టోటల్లీ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ హ్యాపెండ్ దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం. అంటే ఏమనిపిస్తుంది మరి, ఇప్పుడు ఆవిడ సమకాలీనులు మా అమ్మ, మా పెద్దమ్మలు వీళ్ళందరూ మరి ఇంకా హ్యాపీగానే ఉన్నారు కదా, జీవంతో ఉన్నారు కదా. మా మామగారు, ఆయన మా మావయ్య, అత్తగారి మా మేనత్త హస్బెండ్, ఆయన 90 years. సో నేనేమంటానంటే, తెలియదు మనకు, ఎందుకు పుట్టామో తెలియదు, ఎందుకు ఇదైపోతామో తెలియదు, ఎప్పుడు ఏ క్షణంలో ఎవరిని వదిలేసి వెళ్తామో తెలియదు. అండ్ గమ్మత్ ఏంటంటే, ఎవరు కూడా మన కోసం ఎక్కువ ఏడ్చే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ఇక్కడ లజ్జ దేనికి రావాలి అంటే, మళ్ళీ జన్మెత్తాను, ఇక ఇదే నా చివరి జన్మ చేసుకుంటానని అనుకోవాలి. దీనికోసం ఏం చేయాలి సార్ మేము? ఏం చేయాలంటే మాటి మాటికి రాత్రి పగలు ప్రవచనం వింటూ మననం చేసుకోండి. నా మాట వినండి, మననం చేసుకోండి. ఒక్క రోజు మీకు నేను చెప్పిన పాయింట్ అర్థమవుతుంది. ఐఎమ్ షూర్, పాజిటివ్. ఒక రోజు చక్కగా అర్థమవుతుంది. ఆ రోజు నాడు కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి చూడండి. ఆ రోజు నాడు గుండెకి చిల్లు పడిపోయి రక్తం రాదు, కళ్ళలోంచి నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఇంత ఆనందమా! ఒకసారి సత్యం తెలుసుకున్నాక వచ్చే ఆనందము అమోఘం. ఏంటి దానికి అంతే, కార్ అలా నడిపిస్తూ ఉంటాం, ఏ క్షణంలో మనకు కార్ డ్రైవింగ్ పర్ఫెక్ట్ గా వస్తుందో తెలియదు. సైకిల్ నడిపిస్తూ ఉంటాం, పడిపోతూ ఉంటాం, కానీ ఏ క్షణంలో బ్యాలెన్స్ వస్తుందో తెలియదు. దేవుడు చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఆ బ్యాలెన్స్ చేసేది దేవుడు. ఇట్ ఈస్ నాట్ యూ, బట్ హీ ఈస్ ఆస్కింగ్ యూ టు ప్రాక్టీస్. మీరు ప్రాక్టీస్ కనుక చేసినట్లయితే ఆటోమేటిక్ గా మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు అని చెప్పి భగవంతుడు మనకు చెప్తున్నాడు. కాబట్టి ఈ జన్మ పుట్టినందుకు కూడా ఏడవాలి, మనము సిగ్గుపడాలి. అయ్యో మళ్ళీ జన్మ ఎత్తాను, గొప్ప చెప్పుకుంటున్నాం మనం. జన్మనెత్తితిరా అనుభవించింది. ఏమనుభవించారు? కష్టాలు. సుఖంలో, ప్రతి సుఖంలో దుఃఖం ఉంది. కాబట్టి ఈ జన్మ వచ్చినందుకని చెప్పేసి బాధపడాలి. నైతిక విలువలు పాటించకుండా ఉన్నాను, ధర్మ విరుద్ధమైనటువంటి పనులు చేస్తున్నాను, అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాను, చాడీలు చెప్తున్నాను, కోపాన్ని ప్రకటిస్తున్నాను, దర్పం, డంబం ఇవన్నీ తర్వాత వస్తాయి. ఇవన్నీ కూడా డాంబికాలు చెప్తున్నాను, దర్పం ప్రదర్శిస్తున్నాను, అమానిత్వం, ఇవి విపరీతంగా అతిమానితం మనము చూపిస్తున్నాము. ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ ఇంత తప్పులు చేస్తూ ఇక నాకు మానవ జన్మ వచ్చింది అంటే లాభం ఏముంది? ఉన్న జన్మని సర్వనాశనం చేసుకున్నాక మానవ జన్మ వచ్చి లాభం ఏంటని సిగ్గుపడాలి. తప్పు చేసినప్పుడు ఒక రెడ్ అలారం ఇక్కడ ఉంటుంది అనమాట, టక్ మనది మోగుతుంది, తప్పు, ఇది తప్పు అని చెప్పేసి. ఒక మాట చెప్తాను, నేను మా ఫ్రెండ్ ఇద్దరము ఒకసారి డిసైడ్ చేసుకున్నాం హాస్టల్లో, అరే మనము వాటి నుంచి ఏం చేద్దామంటేరా, పొద్దున్న పూరీలు మనము తగ్గించలేకపోతున్నాం. సో కాబట్టి ఏంటంటే మనం ఈవినింగ్ మంచిగా ప్రాక్టీస్ చేద్దాం, 10 రౌండ్లు వేద్దామని అనుకుని 10 రౌండ్లు 12 రౌండ్లు వేద్దామని వెళ్తాం. 2 రౌండ్లు వేయగానే అలసిపోయే వాళ్ళం. అలసిపోయి ఏమనుకున్నామంటే, రే బావా అంటే ఏంట్రా అంటే, రేపు పొద్దున పూరీలు 4 తక్కువ తిందాంరా అని పొద్దున పూరీల దగ్గరికి వచ్చేవాళ్ళం. 10 పూరీలు లాగించేసేవాళ్ళం. లాగిస్తేవాళ్ళం, పర్లేదు లేరా సాయంత్రం ఇంకో 2 రౌండ్లు ఎక్కువ వేద్దాం అని చెప్పి. అంతే, అలాగే కొనసాగుతుంది. ఇది జరగదు, అది జరగదు. ఇది మానవ జీవితం. కాబట్టి ఏంటంటే, కానీ అట్లీస్ట్ మా లోపల అది ఉంది. తింటున్నప్పుడు పూరీలు తింటుంటే నేను అదే టైంకి వచ్చేవాలి, అరే అలాగనే వాడు గుర్తుంది వాడికి, ఆ బెల్ మోగేది, ఆ డేంజర్ బెల్ మోగాలి. తప్పు చేసినప్పుడు ఆ డేంజర్ బెల్ మోగాలి. సహజంగా వచ్చేటటువంటి సిగ్గుని హ్రీహి అంటారు. ఓం హ్రీం అంటారు కదా, ఆ హ్రీ అనే దానికి 2 చుక్కలు. ఈ హ్రీం కాదు, ఇక్కడ హ్రీహి. ఓకే,
దాన్ని తోని రాని ముందు కూడా సరే రీ అని కూడా అంటారు. ఏదైనప్పటికీ కూడా ఏంటంటే ఆ వెనకాడాలి, మనం తప్పు చేసేటప్పుడు వెనకాడాలి అది. ఇక చివరిగా అచాపలత్వం. అచాపలం అంటే ఏంటి? చంచలత. చపల చిత్తం అంటారు. చపల చిత్తం అంటే ఏంటి? కుదురుగా ఉండకపోవడం. కొంతమంది కాళ్ళు ఊపేస్తూ ఉంటారు, అది తప్పుట తెలుసా? ఎందుకు తప్పు అంటే తెలియదు. శంకరాచార్య అసలు కాళ్ళు ఊపడం తప్పు అంటాడు. ఇలా కూర్చుని ఇలా ఊపుతాం కదా, చాలా తప్పుట అది. అందరం చేస్తాం, నేను కూడా చేస్తాను, అది చాలా తప్పుట. ఇప్పుడు చూడండి, అనుకోకుండా సడన్గా నా కాళ్ళు ఊగబోయాయి, అదే చపలత్వం అనగానే ఆపేశాను. నిజంగా చెప్తున్నా, 1 సెకండ్ బ్యాక్ నేను ఆపేశాను. కాబట్టి ఏంటంటే తప్పు ఏది అని చెప్పి గుర్తిస్తే సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. తప్పు చేయకుండా జాగ్రత్త పడచ్చు. ఇక రెండవది ఏంది? శరీరం చంచలం పోనీయండి, మనస్సు చంచలం ఉంటే ఎందుకో తెలుసుకోవచ్చా సార్? జై శ్రీకృష్ణ. ఏంటి చెప్పండి? అది తప్పని తెలుసుకోవచ్చా సార్? అలాగే తప్పు అంటే తప్పేనా? కాళ్ళు అది ఎందుకు అనేది నాకు కూడా తెలియదు. దానికి ఏదో యోగాలో ఒక కారణం సైంటిఫిక్ రీజన్ యోగాలో కారణం ఉంది. అయితే శంకరాచార్య ఎందుకు తప్పన్నాడు అనేది నాకు తెలియదు అది. కానీ కాళ్ళు అలా ఊపకూడదుట. కాళ్ళు అవి శరీరాన్ని కూడా పిల్లలకి చెప్తుంటే ఏమంటున్నారు? కారణం అడుగుతున్నారు సార్. ఎందుకు కాళ్ళు ఊపకూడదు, కాళ్ళు కాళ్ళు ఊపితే దరిద్రం అనేవాడు సార్. నలుగురు చెప్తున్నారు, ఒకరి తర్వాత ఒకటి చెప్పండి. హిమబిందు గారు చెప్పండి. చిన్నతనంలో ఆ పని చేయించకుండా ఉండటం కోసం పెద్దవాళ్ళు కాళ్ళు ఊపితే మామయ్య కడుపు నొప్పి వస్తుంది అలా చెప్పేవారు సార్ చిన్నతనంలో. అవును సార్, అది అట్లా ఊపద్దు, దరిద్రం, లక్ష్మీదేవి వెళ్ళిపోద్దని అలా చెప్పేవారు సార్. కానీ కారణం ఏంటో తెలియదు. నేను అడుగుతూ ఉండేదాన్ని, మా పిల్లలు అడుగుతూ ఉన్నారు. నాకు కూడా తెలియదు. ఆరోగ్య రీత్యా అనుకుంటున్నాను నేను కాళ్ళు ఊపేటప్పుడు పాములు అవి ఇంకొక పాము అనుకొని వస్తాయి అని కూడా విన్నాం సార్. ఎనీవే సరే, ప్రస్తుతానికి అది అలా గుర్తుంచుకుంటారు సార్. రక్త ప్రసరణలో తేడా వస్తుంది అన్నది అయితే మనం అది విన్నాం. అది యోగా రిలేటెడ్ లో అది ఊపద్దని చెప్తారు. సరే, ఆరోగ్యం పాడైపోతుంది అని అంటారు. అవును, ఇది విన్నది. ఇది కొంతవరకు ఉంది. అంటే అనవసరంగా ఊపడం వాళ్ళకి బాగుండదని, గౌరవంగా ఉండదని కూడా చెప్తారు సార్. అయ్యుండొచ్చు. నేను ఒకసారి ఈ మన రైల్వే తెలియజేస్తుంది మనిషి బిహేవియర్ ని, ఒక మనిషి ఎదుర్కొన్న చపల చిత్తం అని కూడా తెలుస్తుంది. చాలా కరెక్ట్ అండి, అది చాలా కరెక్ట్. అది బిహేవియర్ ని కూడా తెలియజేస్తుంది. అవును. సరే, ఇంకా మనము ఆ రీజనింగ్ వదిలేసి తర్వాత అసలు అది శారీరకంగా. మనస్సు ఏంటి మరి? మనస్సు చంచలంగా ఉంటే దానికి ఏం కారణం? మనస్సుని ఇప్పుడు మరి శరీరం సరిపోని కాళ్ళని ఎలాగో ఆపుకున్నాం, మరి మనస్సు కూడా చంచలంగా ఉంటుంది కదా. కొంతమంది కుదురుగా కూర్చోరు, పిల్లలు గాని వాళ్ళు గాని. మనం కుదురుగా కూర్చుంటామా? వాడు చీర పెట్టాడంటే పరిగెడతారు జనాలు. ఎలా పరిగెడతారంటే అసలు కుప్పలు తెప్పలుగా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతూ వెళ్తారు. భోజనాలు పెట్టేసారు, పరిగెడతారు. భోజనాలు పెట్టి ఎప్పుడు తినలేదా? నేను ఒకసారి ఒక ఆయన ప్రవచనానికి వెళ్తూ, ఇప్పుడు మానేశాను ఈ ప్రవచనాలకి, ఎందుకంటే హడావిడిగా చేసే వాటికి నాకు భయం వేస్తుంది. ఎందుకంటే నేను కూడా అందులో వాళ్ళు తప్పు చెప్తున్నారా లేదా, ప్రవచనకర్తలు తెలివైన వాళ్ళే. కానీ ప్రాబ్లం ఏంటంటే అమాయకపు జనాలు ఎవరైతే ఉంటారో ఆ హడావిడి లోపల ఎలాంటి స్టేజ్కి వెళ్తారంటే, మేము ఒకసారి ఒక యాత్రకి వెళ్తే అక్కడ ఏమైంది, పూరీలు వేస్తున్నారు, అది లేట్ అయింది. దాంతో ఏమైంది, అందరం లైన్ లో నిలబడ్డాం. ఆ తర్వాత ఏమైంది, వాడు పూరీలు వేయడం మొదలెడితే ప్రతి ఒక్కడు 4 పూరీలు తీసుకోవడం మొదలెట్టాడు. ఎందుకంటే పూరీలు అనేది ఇప్పుడు తక్కువ ఉన్నాయి అని తెలిసినప్పుడు మామూలుగా 2 పూరీలు తినే వాళ్ళు కూడా 4 పూరీలు తినడం మొదలెట్టారు. సో ఇది ఎట్లా అంటే, ఇది తలుచుకుంటూ ఉంటే ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తుంది, కుదురుగా ఉండకపోవడం. ఒక్కొక్కసారి ఏమవుతుంది, కుదురుగా ఉండకుండా ఉండడానికి అదిగో లైన్ తెరిచారు అంటాడు. లైన్ లో కూర్చుంటాం కదా మనం, అమ్మో లైన్ తెరిచారు అనగానే ఎలా పరిగెడతారు తెలుసా, ముందు వాళ్ళని తోసేస్తారు, తన్నేస్తారు. మనసుకి స్థిరత్వం ఉండకపోవడమే వీటన్నిటికీ కారణం. చూడండి, మనం ఇవన్నీ చేయలేదని మాత్రం అనకండి. నేను 2002 లోపల ఇండియాకి వచ్చినప్పుడు మొత్తం ఫ్యామిలీ అంతా షిర్డీకి వెళ్ళాం. వెళ్తే అక్కడ ఎవరో చెప్పారు భస్మహారతిట. నాకు అసలు అది భస్మహారతినో హారతినో ఏమంటారో తెలియదు. మొత్తం మీద నాకు జనరల్లీ కర్మకాండాలు చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇష్టం ఉండవు. నాకేంటంటే దేవుడు ఉంటే అలా దండం పెట్టుకుని వెళ్ళిపోవడం. నేను చెప్పే కదా, ఇప్పుడు నేను 3 రకాల భక్తులు ఉంటారని చెప్పే కదా. ఇప్పుడు మీ అందరినీ ఏమంటారంటే మహాభక్తులు అంటారు, మీకంటే కొద్దిగా తక్కువ ఉన్న వాళ్ళని అతి భక్తులు అంటారు. నేనేంటంటే సాధారణ భక్తుడు / నో భక్తి అనే కేటగిరీకి వస్తారన్నమాట. నేనంటే ఊరికే దండం పెట్టుకుని
వెళ్తాను అంతే. ఇంకా ఆ కోరిక లేదు, నాకేమీ ఇది లేదు. సో అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ చాలా మందికి అలా ఉండదు. మహాభక్తులు, అతి భక్తులు అని ఉంటారు. వాళ్ళు దేవుడి దగ్గర అలా ఉండిపోతారు. వేరే వాళ్ళకు దర్శనం ఇబ్బంది అయినా కూడా వాళ్ళు ఏమనుకోరు. సో అలాంటి కేటగిరీ. సో అయితే నాకేమైంది, ఇవన్నీ ఇష్టం లేవు, కానీ అమ్మకి ఇష్టం. మా అమ్మకి ఇలాంటివి చాలా ఇష్టం. అమ్మ కోసం చేశాను. చేస్తే అప్పుడు ఏమైంది, సడన్ గా వాడు ఆపిన వాడు ఒక్కసారిగా వదిలేశాడు. వదిలేగానే అందరూ పరిగెడుతున్నారు. నాకేమైందంటే మా అమ్మ కూడా పరిగెడుతుంది. మెట్లున్నాయి. నాకు మా అన్నయ్య, వైఫ్, పిల్లలు అందరూ ఉన్నారు, కానీ నాకు మా అమ్మ జనరల్ గా కొద్దిగా ఎవరికైనా అంతే కదా, అమ్మ అంటే ఎక్కువ నాకు భయం అన్నమాట. అమ్మ దర్శనం కాకపోయినా పర్వాలేదమ్మా, ప్లీజ్ ఆగమ్మా ఆగమ్మా, చెయ్యి విదిల్చుకొని పరిగెత్తింది మా అమ్మ. ఎన్నిసార్లు చెప్పాను, అమ్మ నీవు ఇలా చేసావంటే ఏమన్నా అయిందంటే అందరం అనుభవించాలి అని. ఆఖరికి అవనే అయింది. అది 2014లో మా అమ్మ పడింది. ఇప్పటి వరకు షీ ఈజ్ బెడ్ రిడెన్. ఒక్కసారి ఊహించుకోండి, ఈ హడావిడి, ఈ హంగు, ఇవన్నీ దేవుడికి అవసరమా? ఒకసారి ఆలోచించండి. ఈ చపల చిత్తం ఏదైతే ఉందో, కుదురుగా లేనితనం, చపల చిత్తం లేకుండా కుదురుగా లేనితనం ఏదైతే ఉందో అది ఎక్స్ట్రీమ్లీ డేంజరస్. అయినదే అవుతుంది దర్శనం. దర్శనం కాకపోతే పోనీ ఏం చేస్తాం? అదే అంతే. అదే విధంగా ధ్యానం చేసేటప్పుడు కూడా కుదురుగా కూర్చోరు జనాలు. ధ్యానం చేసేటప్పుడు నేను క్లియర్ గా చెప్తాను జనాలకి, మీరు ధ్యానం చేయకండి, ఊరికే కూర్చోండి అని చెప్తాను నేను. ధ్యానం ఎలా చేయాలి అని నన్ను జనాలు అడుగుతారు. నేను అంటాను, మాకు నేర్పించిన పద్ధతిలో నేను నేర్పిస్తాను. ఏమంటాను, ఓ దగ్గర కూర్చోండి, కదలకండి అంతే. ఏం చేయాలని ఏం చేయొద్దు, ఊరికే కూర్చోండి అంతే. కూర్చోరు అంటారు. ఇలా చూస్తారు, ఇలా అంటారు. ఏమిటో మరి ఈడ ముక్కి ఇలా అనుకుంటే లాభం ఏమిటో నాకు తెలియదు. పిచ్చి వేషాలన్నీ. అలా ఎందుకు కదులుతారు? నేను అన్నాను, ఒక్క శరీరంలో ఒక్క బాడీ పార్ట్ కూడా కదలకుండా కూర్చోండి. కూర్చోలేము. సరే ఎంతసేపు కూర్చోగలవు? 5 నిమిషాలా? సరే 5 నిమిషాలే కూర్చో. ధ్యానం తర్వాత సంగతి, ముందు కుదురుతనం రావాలి. ఆ కుదురుతనం లేనప్పుడు ఏం లాభం? మొదటి. ఇక రెండోది స్థిర పద్ధతి. స్థిర పద్ధతి అంటే ఏంటి? స్థిర పద్ధతి అంటే ఏంటంటే ఒక టైం టేబుల్ ని చక్కగా పాటించగలగడం. రోజుకు మనకున్న 24 గంటల్ని ఒక చక్కటి పద్ధతిలో పాటించగలగడం. ఇప్పుడు నేను 17-18 గంటలు కష్టపడ్డా కూడా నేను చాలా సంతోషంగా ఉండగలను. కానీ చాలా మంది ఏమి చేయకుండానే అలసిపోతూ ఉంటారు. బోలెడంత మంది. నేను ఎక్కడికి సమయానికి కాకుండా వెళ్ళాను. ఈవెన్ మా RSS మీటింగ్ లకు కూడా ఫస్ట్ పర్సన్ టు బి దేర్ నేనే. మా నాన్నగారి నుంచి అది అఫ్ కోర్స్ జీన్స్ లో కూడా వచ్చి ఉండొచ్చు. మా నాన్నగారు అంతే. మా నాన్నగారు ఏం చేశారు, రాత్రి 11 o'clock కి ట్రైన్ అయితే 6 o'clock కి మమ్మల్ని తీసుకెళ్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టేసేవాళ్ళు. 5 గంటల ముందు రైల్వే స్టేషన్. మా వైఫ్ ఏమో ఎగ్జాక్ట్లీ ఉల్టా. 11 o'clock కి రైలు ఉందంటే 11:10 కి వెళ్తుంది. సో ఇది కాదని చెప్పేసి నేను కొన్నాళ్ళు మద్రాసులో పనిచేస్తుండే. మా నాన్నగారితో చెప్పాను, ఇట్లా మా వైఫ్ ని పంపి అని చెప్పేసి చెప్పాను మద్రాస్కి. సరే చెప్పి మా నాన్నగారు ఏం చేశారు, తన పద్ధతిలో, తనకు అపోజిట్ గా చెప్పారు కదా మా వైఫ్. దాంతో ఏమైంది, మా నాన్నగారు తీసుకొచ్చి 3 గంటల ముందు కూర్చోబెట్టారు రైల్వే స్టేషన్ లోపల. అది తనకు ఫస్ట్ టైం జీవితంలో. సో ఏమంటున్నానంటే, స్థిరంగా ఉండగలగడం అంటే ఎస్. ఇప్పుడు మీకు ఏదన్నా పని ఉంది అంటే దేవుడి దగ్గర అస్సలు హడావిడి పడకండి. నేను చెప్పేది ఏంటంటే, యాత్రల దగ్గర దేవుడి దగ్గర. ఇప్పుడు మీరు మా మిత్రుడు ఒక అతను ఉన్నాడు. అతను ఎప్పుడూ కూడా ఫ్లైట్ కి లాస్ట్ ఎక్కేవాడు. ఆ రోజుల్లో ఈ 45 minutes అది ఉండేది కాదన్నమాట. దానివల్ల ఏమైంది, 5 నిమిషాలు టైం ఉన్నా కూడా ఫ్లైట్ లో ఎలో చేసేసేవాళ్ళు. అంటే చెక్ ఇన్ తో సహా కలుపుకుని అతను 5-10 నిమిషాలలో ఎక్కేసేవాడు. గేట్ దగ్గరికి వచ్చేసాడు, ఎక్కేసేవాడు. అలా ఒకసారి ఎక్కాడు 5 నిమిషాలు. అప్పుడు అందరూ చెప్పారు అనమాట, ఆయన 5 నిమిషాలలో ఎక్కాడు అంటే ఇది డేంజరస్. 5 నిమిషాల ముందు ఎక్కాడు ఫ్లైట్ అంటే చాలా డేంజరస్ అని. అది అతను గొప్ప అనుకుంటాడు. తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు ఏమైంది, అతను ఆగిపోయాడు. ఏమైంది అని అడిగాం. అడుగుతుంది ఏమైంది, నిన్న రాత్రి ఎక్కాల్సిన ఫ్లైట్ కి ఇవాళ రాత్రి వచ్చాడు ఎయిర్పోర్ట్ కి ఒకసారి. దానివల్ల చాలా ఇబ్బంది పడ్డాడు. మళ్ళీ ఇంకోసారి ఏం చేశాడు తెలుసా, అతను ఎయిర్పోర్ట్ కి వచ్చిన తర్వాత చూసుకున్నాడు తన వీసా ఎక్స్పైర్ అయిపోయిందని. ఆ రోజుల్లో 2 రోజుల్లో H1 లేని వాళ్ళకి B1 చేసేవాళ్ళు అనమాట. అతనికి అలా B1 చేయించి మేము పిలిపించుకున్నాం అమెరికాకి. ఈ రోజుల్లో లాగా ఉంటే అతను రాగలిగేవాడు కూడా కాదు. H1 ఎక్స్పైర్ అయిపోయే ముందు ఎప్పటి నుంచో నీకు మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఈ మొబైల్ మెసేజ్లు లేకపోయినా ఆ రోజుల్లో ఈమెయిల్స్ వస్తూ ఉండేవి, నీది ఎక్స్పైర్ అవుతుంది, నువ్వు తొందరగా చేసుకో, ఇవన్నీ కూడా. ఆఖరికి అతను 2 సార్లు జీవితంలో దెబ్బతిన్నాడు. అంటే ఈ సక్సెస్ఫుల్, ఓవరాల్ మా అందరికంటే సక్సెస్ఫుల్ పర్సన్ అతను. బట్ నేను అనేది ఏంటంటే స్థిరత్వం లేకపోవడము, జీవితంలో స్థిరత్వం లేకపోవడము, మాటల్లో, చేతల్లో
మనస్సులో దేంట్లో కూడా స్థిరత్వం లేకపోవడమే. లేట్ గా వస్తారు. లేట్ గా వస్తే లాభం ఏంటి? 5 నిమిషాల ముందు కూర్చోవాలి. ఎప్పుడెప్పుడు కాల్ స్టార్ట్ అవుతుందా అని 5 నిమిషాల ముందు కూర్చోవాలి. ఆ 5 నిమిషాల్లో ఏదన్నా పొడి చేసే పని చేస్తే దట్ ఈస్ ఈవెన్ డిఫరెంట్. అది వేరు. నిజంగా ఏదైనా 5 నిమిషాలు ఎక్కడికో బయటికి వెళ్ళాము, రాలేకపోయాము, కానీ అతి కష్టం మీద రాగలిగాము ఒక 5 నిమిషాలు లేట్ గా, దట్ ఈస్ గ్రేట్. అది తప్పులేదు. కానీ ఏ కారణము లేకుండా లేట్ గా వచ్చే వాళ్ళని ఏమంటారు? స్థిరత్వం లేనట్టే కదా. ఒకసారి ఆలోచించండి. వివేకానంద ఏమంటాడు తెలుసా? నువ్వు ఆలస్యంగా వచ్చావు అంటేనే నీ పర్సనాలిటీ తెలుస్తోంది, నీ వ్యక్తిత్వము. నువ్వు ఆలస్యంగా వస్తావా, సరైన సమయానికి వస్తావా అనే దాన్ని బట్టి నీ వ్యక్తిత్వాన్ని నేను గుర్తించవచ్చు అని చెప్పి. హ్యాబిచువల్లీ లేట్ వచ్చే వాళ్ళు ఎంతమందో, అలవాటుగా లేట్ వచ్చేవాళ్ళు. ఇదంతా కూడా స్థిరంగా లేకపోవడమే, ఒక క్రమ పద్ధతిలో ఒక సిస్టమేటిక్ వేలో చెయ్యకపోవడం. అదేవిధంగా మన ఆధ్యాత్మిక విద్య కూడా స్థిరంగా నేర్చుకునే వాళ్ళు ఎంతమందో. హడావిడిగా ఇక్కడే ఇది చేస్తారు, అక్కడ అది చేస్తారు, ఇక్కడ ఇది నేర్చుకుంటారు, అక్కడ అది నేర్చుకుంటారు, అక్కడ ఇది నేర్చుకుంటారు, వీళ్ళతో వెళ్తారు, కర్రలు కొడతారు, వాళ్ళతో కొడతారు, ధ్యానం చేస్తారు, వీళ్ళతో వెళ్తారు, ఈషా ఫౌండేషన్ కి వెళ్తారు, వాళ్ళతో వెళ్తారు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వెళ్తారు, వీళ్ళతో వెళ్తారు, పద్మాకర్ గారి ప్రవచనాలకు వెళ్తారు, ఇటు వెళ్తారు, చాగంటి గారి ప్రవచనాలకు వెళ్తారు, ఇటు చూస్తారు. సార్ ఏది వాళ్ళకి అర్థం కాదు, ఇదైపోతూ ఉంటుంది, మిక్సప్ అయిపోతూ ఉంటుంది, ఒక స్థిరమైనటువంటి పద్ధతిలో ఉండదు, ఏం చేస్తున్నామో కూడా తెలియదు. నాకు అదే, నేను మీకు తెలుసు కదా, ఇండియాకి వచ్చాక నాకు అదొకటి ఉండే, నాకు అర్థమయ్యేది కాదు ఏమైతుంది. మా అమ్మతో వెళ్తేనేమో ఈ మామూలు పూజలలో వాటి లోపల హడావిడి, ఆడవాళ్ళ జోక్స్, నాకు అర్థమయ్యేది కాదు ఏం జరుగుతుంది. ఇది అయితే హిందూ మతం కాదు ఖచ్చితంగా. దిస్ ఈజ్ నాట్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫర్. నాది మహోన్నతమైనటువంటి వారసత్వం ఉన్నటువంటి ధర్మం. ఏదో తప్పు నడుస్తుంది ఇక్కడ. అది తెలుసుకోవడానికి అదృష్టవశాత్తు దయానంద ఆశ్రమము, ఎప్పుడు నేను వీటిని క్రిటిసైజ్ చేయలేదు. మీరు అందరూ చూసుంటారు, నేను పీఠాలను, మఠాలని, చాలా వాటిని డబ్బులు దొబ్బేస్తున్న వాళ్ళందరినీ తిట్టుంటాను. కానీ మన లోపల ఎదుగుదలను ప్రోత్సహించేటటువంటి ఇవైనటువంటి శివానందాశ్రమం, దయానందాశ్రమం, కైలాసాశ్రమం, ఇటువంటి ఆశ్రమాలు ఏవైతే ఉన్నాయో, మన ఒకసారి ఆలోచించండి. మన రామకృష్ణ మఠం ఆలోచించండి ఒకసారి, ఇటు గీతా ప్రెస్ చూడండి. మహానుభావులు లేరని ఎలా అంటాం మనం? ఉన్నారు, మహానుభావులు చాలా మంది ఉన్నారు. మీరు రామకృష్ణ మఠంకి ఇచ్చిన ప్రతి రూపాయి కూడా మళ్ళీ మనకే వస్తుంది ఏదో రూపం లోపల. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. మీకు ఎంత మంది కాలేజ్ స్టూడెంట్స్ అక్కడ ఉంటారో తెలుసా? మీకు ఎంత మంది పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకుంటారో తెలుసా? ఎంత మంది స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటారో తెలుసా? రామకృష్ణ మఠం లోపల ఎంత ఎంత సేవ నడుస్తోంది. ఇక్కడ ఏ రకమైన స్కీములు అవి ఇవి ఉండవు. లాంగ్వేజెస్ నేర్చుకునే వాళ్ళు ఎంతమందో. అద్భుతమైనటువంటి మఠాలు ఉన్నాయి మన దగ్గర. కానీ మనకున్నటువంటి ఇవి ఏవైతే ఉన్నాయో, ఈ పీఠాధిపతులు, మఠాధిపతులు, ఒక శ్లోకం చదువు, నువ్వు కాకుండా నీ 7 తరాలు కూడా బాగుపడతాయి. ఆ శ్లోకం చదివేసి అయిపోయింది, వదిలే. ఇక మరి ఎందుకు 7 తరాలు బాగుపడ్డాయి కదా, ఒక శ్లోకం చదువు, ఆపేయి. ఇలా మోసం చేసే వాళ్ళు ఎంతమందో. ఇంకోసారి ఒక ప్రవచనం స్టేజ్ మీద కూర్చొని ఒకటి చెప్తున్నాడు అనమాట. సమ్మొక కథ చెప్పాడు. ఆ కథ లోపల ఇంత కుంకుమతోట ఆమెకి ఏదో చాలా బోల్డ్ అంత లాభం వచ్చింది. అలాంటిది మీరంతా కూర్చుని ఇంత పసుపుతో పూజ చేస్తున్నారు, ఇంత కుంకుమ డబ్బాలుగా పూజ చేస్తున్నారు, మీకు ఎంత పుణ్యం వస్తుందో చూడండి అని అందరూ చప్పట్లు కొడుతున్నారు అమాయకంగా. ఎంత గుండె తరుక్కుపోయిందో అసలు. ఎవరిది తప్పు అంటే దురదృష్టం ఏంటంటే, మరి మంచి మఠాలు లేవా, మంచి పీఠాలు లేవా? ఉన్నాయి. ఏమి డబ్బులు ఆశించకుండా చేసే వాళ్ళు ఎంతమందో. బేసిక్ నడిపించేది దయానంద ఆశ్రమం వాడు. ఇప్పుడు నేను 17-18 ఏళ్ళుగా నేను వెళ్తున్నాను కదా, ఒక్కసారి కూడా నన్ను డబ్బు అడగలే. ఒకే ఒక్కసారి డబ్బు అడిగారు నన్ను వాళ్ళు. ఎప్పుడు తెలుసా? కరోనా టైం లోపల అడిగారు. బేసిక్ మెయింటెనెన్స్ అవ్వడం లేదు అని చెప్పేసి పంపించారు మెసేజ్. అది కూడా అడగలేదు, మెసేజ్ పంపించారు, ఇష్టం ఉన్న వాళ్ళు ఇవ్వండి అని చెప్పి. కరెక్ట్ అది. అప్పుడు తప్ప ఒక్కసారి నన్ను అడిగారా డబ్బు? మరి ఒక్కసారి అడిగారా? సారీ, ఎవరు మాట్లాడుతున్నారండి? ఎవరికైనా ప్రశ్న ఉందా? ఇవన్నీ ఎలా మెయింటెనెన్స్ ఎలా చేస్తారు సార్? మరి ఎవరి దగ్గర డబ్బు తీసుకోరు? డబ్బు ఇష్టం ఉన్న వాళ్ళు ఇస్తారు, కానీ అది అక్కడ ఏంటంటే జనాలను బలవంత పెట్టరు అంటున్నా. బలవంత పెట్టారు, ఎంత వస్తే అంత దాంతో నడిపిస్తారు వాళ్ళు. ఎందుకంటే దే మెయింటైన్ ఇట్ వెరీ సింపుల్ కదా. ఇప్పుడు వాళ్ళకి మీరు ప్రపంచంలో ఏ మఠమైనా కూడా సింపుల్, అందరూ మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్ 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 ప్లీజ్. ఏ మఠమైనా కూడా సింపుల్ గా మెయింటైన్ చేస్తే మీకు చాలా తక్కువ ఖర్చులో అయిపోతుంది. కాకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు గురువు గారికి నేను ఇది చెయ్యాలి అన్నారు అనుకోండి, చిన్న చిన్న వాళ్ళు గురువులే, పెద్ద పెద్ద వాళ్ళు గురువులే, ప్రతి ఒక్కడు గురువే. పెద్ద పెద్దగా అభిషేకాలు చేయించుకుంటారు, పువ్వులు తల్లించుకుంటారు, కిరీటాలు పెట్టించుకుంటారు, రథయాత్రలు చేస్తారు. ఖర్చు ఎందుకు కాదు వాళ్ళకి? వాళ్ళకి ఎక్కువ డబ్బు కావాలి. పీఠాలు కట్టిస్తారు, వందల పీఠాలు కట్టిస్తారు, వందల ఇవి కట్టిస్తారు. సో దానివల్ల ఏమైపోతుందంటే జనాలలో ఏమీ ఉండదు, జనాలలో మార్పు రాదు. కానీ వాళ్ళు పీఠాలు కట్టించేసుకుంటారు, వాళ్ళు కోటీశ్వర్లు అయిపోతుంటారు.
నేను చెప్పే కదా, ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఇషా ఫౌండేషన్, వీళ్ళందరూ కొన్ని దేశాలు కొనుక్కోగలిగేంత డబ్బు ఉంది వాళ్ళ దగ్గర. ఇవాళ తలుచుకుంటే వీళ్ళిద్దరూ కలిస్తే పాకిస్తాను, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాను, శ్రీలంక, బర్మా, ఇన్ని కంట్రీస్ కొనుక్కోగలరు వాళ్ళు. అంత డబ్బు ఉంది వాళ్ళ దగ్గర. దయానందాశ్రమము, శివానందాశ్రమం ఏం సంపాదిస్తారు? అదే విధంగా గీతా ప్రెస్ చూడండి, గీతా ప్రెస్ కి మీరు డొనేషన్ ఇస్తే వాళ్ళు వాపస్ ఇచ్చేస్తారు. పుస్తకాలు కొనుక్కోండి, చదువుకోండి అంతే. రామకృష్ణ మఠంకి డొనేషన్స్ ఇస్తారు, రూపాయి మీకు ఖర్చు తెలుస్తూ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది, మీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. గోసేవాని 2 ఆవులను చూపించి మీ దగ్గర డబ్బు తీసుకోరు. అక్కడ మీకు ఏదో మధ్యాహ్నం అన్నం పెడుతున్నామని ఒక 10 మందిని చూపించేసి ఇక్కడ మీకు బోల్డ్ అంతా డబ్బులు తీసుకోరు. సో ఎంత కోట్ల కొద్ది డబ్బులు సంపాదిస్తే ఉన్నారు జనాలు, కానీ మన లోపల పరిణతి రావడం లేదు. దానికి కారణం ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోవడం, ఆ స్థిరత్వం రాకపోవడం. ఆ స్థిరత్వం వచ్చినటువంటి ప్లేసెస్ కి కనుక వెళ్తే మనం కూడా స్థిరంగా మారతాం. ఏ పూర్వజన్మ సుకృతమో నేను శివానందాశ్రమం, దయానందాశ్రమానికి వెళ్ళగలిగాను, కాళీ కమ్లీ బాబా ఇది చూడగలిగాను, నేను తపోవన్ మహారాజ్ గురించి వినగలిగాను. తర్వాత మన శంకర మఠానికి హెడ్ గా ఉన్నటువంటి ఆయన స్వామి రామ 2 ఏళ్ల పాటు పనిచేశాడు ఆయన శంకర మఠానికి హెడ్ గా. అన్ని తెలుసు ఆయనకి, ఉపనిషత్తులు అవి ఇవి అన్ని తెలుసు. శంకర మఠాలలో ఆ కాంప్లికేటెడ్ ప్రొసీజర్ లో కూడా ఆయనను ఎన్నుకుని ఆయనని పీఠాధిపతిగా చేసిన తర్వాత ఆయన 2 ఏళ్ళ నుండి అన్నాడు, ఇది నేను చేయలేను ఇంకా బాబోయ్, నేను చేస్తున్నది ఏంది, వచ్చిన వాడికి ఆశీర్వదిస్తున్నాను, చెక్కుల మీద సంతకం పెడుతున్నాను. 1952-53లో ఇది కాదు అని చెప్పి ఎవ్వరికి చెప్పకుండా చుప్ గా మాయమైపోయాడు ఆయన. మాయమైపోయి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. తర్వాత హిమాలయాల్లో యోగులతో నా అనుభవాలు అని చెప్పేసి అద్భుతమైనటువంటి పుస్తకాన్ని రాశాడు. మన లోపల ఆ మార్పు రావాలి, దానికి కుదురుతనం కావాలి. ఇక్కడ ఉంటే కుదురుతనం రాదు, మనకు చపలత్వం వస్తుంది. ఆ చపలత్వం లేకుండా ఉండడం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని అచాపలం అంటారు. అంటే అచాపలం అంటే ఏంటి ఇక్కడ మీనింగ్ అంటే చపల చిత్తంగా ఉండకపోవడం. మనసు గాని, శరీరం గాని, మాటలు కూడా ఇవాళ ఒక మాట, రేపు ఒక మాట, ఇవాళ ఒక మాట, గంటకు ఒక మాట, ఇవన్నీ ఉండవు. ఆ చపల చిత్తం అనేటటువంటిది ఏదో ఉండదు. చక్కటి శ్రద్ధ ఉంటుంది. ఆ శ్రద్ధ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, మిగతా అనవసరమైన విషయాలన్నిటికీ దూరం అయిపోతారు వాళ్ళు. దేని మీద అయితే శ్రద్ధ ఉంటుందో దాన్నే స్థిరమైనటువంటి పద్ధతిలో కూడా నేర్చుకుంటారు. కాబట్టి ఈ 5 లక్షణాలు దయ నుంచి మొదలెట్టుకుని మనం అచాపలం వరకు ఏవైతే తెలుసుకున్నామో, దయ అనేటటువంటిది ఏం చేస్తుంది, మన హృదయాన్ని మంచిగా విశాలంగా అయ్యేలాగా చేస్తుంది. ఈ అలోలుప్త్వం ఏదైతే ఉంటుందో లోభాన్ని తగ్గించేస్తుంది, బయట వస్తువులపైన వీటిని తగ్గించేసి మనకు ప్రశాంతత కలిగిస్తుంది. మార్దవం సహజమైనటువంటి ప్రేమను మనకు అందరి నుంచి పెంచుతుంది. సహజమైనటువంటి ప్రేమ అంటే ఏంటి ఇక్కడ మీనింగ్? సహజమైన అంటే ఇట్ ఇస్ ఆల్రెడీ దేర్ ఇన్ యూ, ఇట్స్ ఇన్బిల్ట్. మనలో ఆల్రెడీ ఉన్నటువంటి ఏదైతే లక్షణం ఉందో అది ఆల్రెడీ డెవలప్ ఉన్నటువంటి దాన్ని సహజంగా అందరంటే అనురాగాన్ని పెంచుతుంది. మార్దవం మృదుత్వం. ప్రీహి అనేది ఏం చేస్తుంది, మనల్ని ధర్మానికి కట్టుబడేలాగా చేస్తుంది. అచాపలం అనేది ఏం చేస్తుంది, మీరు మెడిటేషన్ చేయండి, జ్ఞాన మార్గంలో వెళ్ళండి, మీకు బాగా ఉపయోగపడుతుంది. మంచి స్థిరత్వం. ఈవెన్ భక్తి మార్గంలో కూడా అది ఉపయోగపడవచ్చు. భక్తి మార్గము అనేసరికి మన వాళ్ళు మళ్ళీ కర్రలాటలు ఆడతారని నేను భయపడి చెప్పట్లేదు, కానీ జనరలీ భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారు, చాలా ప్రశాంతంగా ఉంటారు. పోతన మహాత్ముడు శ్రీనాథుడు వచ్చి అడుగుతాడు, బావా అక్కడ రాజు కుల్లబొడుస్తున్నాడు మనని, నువ్వు ఎందుకయ్యా మమ్మల్ని అందరినీ తన్నులు చేస్తున్నావు, వాడు బ్రాహ్మణ వంశాన్ని మొత్తం బ్రాహ్మణ వర్ణాన్ని లేకుండా చేస్తున్నాడు రాజు, ఇచ్చేయి ఒక బుక్కే కదా, ఏముంది, ఇంతకుముందు ఎన్నో ఇచ్చావు బుక్కులు, రాజుకు అంకితం చేశావు, ఈ ఒక బుక్ అంకితం చేయడానికి ఏమైంది, అంకితం చేస్తే నీ బుక్ విలువేమన్నా తగ్గుతుందంటే కరెక్టే, కానీ ఈ పుస్తకం నేను రాముడితోని మాట్లాడి రాముడు రాయమంటే రాశాను కదా అని అంటాడు. అంతేగాని మీ ఇంతమంది వచ్చి నా మీద ప్రెషరైజ్ చేస్తున్నారు, సరే ఇచ్చేస్తాలే అని చెప్పి అనుకోవాలా. అది భక్తి. ఆ స్థిరత్వం ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? భార్య బాధపడుతుంది, మా అన్నయ్య కోపం వస్తుందండి అని చెప్పినా కూడా వినడు. పిల్లాడు ఉంటాడు, అందరూ బాధపడుతూ ఉంటారు, పిల్లాడి పెళ్లి కూడా క్యాన్సిల్ అవుతుంది. శ్రీనాథుడి కూతురుతోని పెళ్లి చేద్దాం అనుకుంటా, పిల్లో ఉంటుంది, నాకు అంత ఐడియా లేదు. సో అలాంటిది మరి ఏమైంది, ఎందుకు అంత స్థిరంగా ఉన్నాడు? సో భక్తి మార్గంలో కూడా స్థిరత్వం అవసరమే. భక్తి మార్గం అందుకే అన్నమయ్య వదిలేశాడు, అన్ని వదిలేసి వెళ్ళిపోయాడు, స్థిరంగా ఉన్నాడు భగవంతుడి పైన ప్రేమని. అది ఏంటంటే ఈ అచాపలం అంటే చపల చిత్తము లేకుండా ఉండడము. చాలా అద్భుతమైనది. ఇవన్నీ కూడా ఈ దైవీ లక్షణాలు అన్ని ఏవైతే ఉన్నాయో, ఈ దైవీ లక్షణాలు మామూలువి కాదు. ఇవి మనను మోక్ష మార్గానికి నడిపించేటటువంటివి, మనను అద్భుతమైనటువంటి మోక్షం అని ఏదైతే చెప్పుకుంటామో బంధనాలను విముక్తి చేసేటటువంటి దారిలోకి తీసుకెళ్తాయి. ఎంత వీలైతే అంత అందరము దెబ్బలు తిన్న వాళ్ళమే జీవితంలో.
ఎవరు ఎక్సెప్షన్ కాదు. నేను చిన్నప్పటి నుంచి ఇవన్నీ చేయలేదని అనను కదా, అన్ని చెడ్డ పనులు చేసిన వాళ్ళమే కదా అందరము కోపం చూపించిన వాళ్ళమే, అందరము దయ లేకుండా ఉన్నటువంటి వాళ్ళమే, అందరము అసూయపడ్డటువంటి వాళ్ళమే, అందరము కూడా సిగ్గు లేకుండా తప్పులు చేసిన వాళ్ళమే. కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు మనము దాటుకొని వెళ్ళాలి ముందుకి. మంచి ఉంది మనలో, చెడు ఉంది. చెడుని తగ్గించుకుంటూ మంచిని పెంచుకుంటూ ముందుకెళ్ళాలి. ఆ దైవీ సంపద పెరిగితే అప్పుడు ఈ బంధనాల నుంచి మనం విడిపోయి సరైనటువంటి మోక్ష మార్గంలోకి వస్తాయి. ఇంకొక ఎన్నో ఉన్నాయి, 5 6 ఉన్నాయి, మళ్ళీ తెలుసుకుందాం. ఆత్మ సుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. చాలా గొప్ప విషయాలు తెలుసుకుంటున్నాము. ఇంకా మనం 3వ శ్లోకము ప్రారంభించుకుందాం వచ్చే వారము. సో అది అయిపోయిందంటే మనకు మొత్తం మీద దైవీ లక్షణాలు తెలుస్తాయి. ఆసురీ లక్షణాలు చాలా సులభం అర్థం చేసుకోవడం, ఎందుకంటే దైవీ లక్షణాలకు అపోజిట్. అది కాక మనం ఆల్రెడీ చాలా వరకు ఆసురీ లక్షణాలే డిస్కస్ చేసుకున్నాం ఇక్కడ కూడా. చేసుకుని అలా లేనిదే దైవీ లక్షణం అని చెప్పి చెప్పుకున్నాం. కాబట్టి ఆసురీ లక్షణాలు ఫాస్ట్ గా అవుతాయి, కంగారు పడకండి. ఈ దైవీ లక్షణం ఇంకొక వారమో 2 వారాల్లో పడుతుంది. మరి ఏం చేస్తాం, అదొక్కటి నేర్చుకుందాం. నేర్చుకున్నాక మీరు ఏం చేస్తారంటే నేను చెప్పినట్టుగా దైవీ లక్షణాలు మీ లోపల ఏవైతే ఉన్నాయి అని చెప్పి మీకు పర్సనల్ గా అనిపిస్తుందో ఒక పువ్వుని హృదయం దగ్గర పెట్టుకుని భగవంతుడికి సమర్పించుకోండి. కృష్ణ భగవాన్, ఈ లక్షణం నా లోపల పెరిగేలాగా చెయ్యి, ఈ లక్షణం నేను మరింత పెంచుకునేలాగా చెయ్యి అని. తర్వాత మనం ఎప్పుడైతే ఆసురీ లక్షణాలు వస్తాయో ఇవి నాలో ఉన్నాయి నిజమే అని ఒక పేపర్ మీద రాసి ఇది నేను గంగలో కలిపేస్తాను అని చెప్పి మీరు వెళ్ళి ఇంటి దగ్గర ఎక్కడన్నా ఉన్న గంగలో, గోదావరిలో, కృష్ణ ఏ నది ఉంటే ఆ నదిలో కలిపేసి ఇంకెప్పుడు ఈ తప్పు చేయను అని చెప్పి చేయండి. దైవాసుర సంపద విభాగ యోగంని ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ అంటారు అనమాట. అందరూ చేయిస్తారు. ఇది నేను కొత్తగా చెప్పడం లేదు, ఇది నాది కాదు, ఈ ఐడియా కూడా నాది కాదు, ఇది ఆల్రెడీ మోస్ట్ పాపులర్ ఐడియా. సో బాగుందా, నచ్చిందా? బాగుందండి. ఏమన్నా ప్రశ్నలు? ఈరోజు బాగుంది, రేపు ఇంకా బాగుంటుంది సార్. రోజుకు రోజుకు చాలా బాగుంటుంది. ఈ రోజు బాగుందంటే రేపు ఇంకా బాగుంటుంది సార్. ఈ రోజు బాగుందంటే రేపు ఇంకా బాగుంటుంది. వండర్ఫుల్. అందరూ కూడా చక్కగా శ్రద్ధగా విన్నారు. రేపు మళ్ళీ మనం భగవంతుడు ఎవరు అనేటటువంటి విష్ణు సహస్రనామం, మళ్ళీ విష్ణు సహస్రనామంలో వీలైతే 100 నామాల రివిజన్ చేసుకుందాము, కనీసం 100 నామాల రివిజన్ చేసుకుందాము, లేదా కొత్త శ్లోకము చెప్తాను. కొత్త శ్లోకం చెప్పినప్పుడు ఏం చేస్తాము, దాన్ని ధ్యాన పద్ధతిలో చదువుకోవడము, తర్వాత ఆ శ్లోకం యొక్క పూర్తి అర్థము, పదం బై పదం అర్థము, దాన్ని మనం ఎలా ధ్యానంలో ఉపయోగించుకోవాలి అని చెప్పేసి నేర్చుకుంటాం. ఒకటే గుర్తుంచుకోండి, ఒక్క శ్లోకం చదివినా చాలు. నేను మాటికి చెప్పేది అదే. విష్ణు సహస్రనామము ఎందుకు నేర్చుకుంటున్నామంటే వారానికి ఒకటే శ్లోకము, ఆ ఒక్క శ్లోకాన్ని మనస్ఫూర్తిగా నేర్చుకుని వారం మొత్తము అవే నామములని రిపీటెడ్ గా చదివితే ఫ్యూచర్ లో మనం ఎప్పుడు చదివినా ఆ పేరు చదవగానే ఆ రూపం మనకు కనిపించేస్తుంది, ఆ లక్షణం మనకు తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి చక్కటి ఎక్సర్సైజ్ చేస్తున్నాం మనం విష్ణు సహస్రనామంలో, ఎప్పుడూ కూడా అద్భుతంగా చేస్తున్నాం. అది రేపు అవుతుంది. ఎల్లుండి శనివారం అందరికీ తెలిసినట్టుగానే మధ్యాహ్నము మణిద్వీపము, సాయంత్రము సంపూర్ణ మహాభారతంలో, అరణ్య పర్వంలో మరిన్ని. ఈసారి ఇంకా నేను అనుకోవడము నహుషుడు అయిందా, నహుషుడు అయినట్లేదు, అంటే పాము పట్టుకోవడం భీముని అవ్వలేదు కదా, అది జరుగుతుంది అనుకుంటాను ఈసారి. సో అద్భుతమైనటువంటి నహుష ప్రశ్నలు అని వస్తాయి అన్నమాట. మన యక్ష ప్రశ్నల లాగానే నహుష ప్రశ్నలు అని ఉంటాయి. అవి రేపు వచ్చేటటువంటి పుష్పం వరకు వెళ్ళాం సార్, సౌగంధిక పుష్పం వరకు వెళ్ళాం. కరెక్ట్. సో అది మనకు, సో ఇవి మనకు రేపు ఎల్లుండి ఉన్నటువంటి కార్యక్రమాలు. అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గర అవుతారని, అత్యంత సులభమైనటువంటి విషయాలను కూడా మనము నెగ్లెక్ట్ చేయకూడదని, నిర్లక్ష్యం చేయకుండా ప్రశాంత చిత్తులమై దైవీ లక్షణాలను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తామని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. శుభం భూయాత్. జై శ్రీకృష్ణ. శుభరాత్రి. శ్రీకృష్ణ సార్.